వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద హానెస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి గారు, ఐపీఎస్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. లేదు జనగాము, ఆలేరు ఈ ప్రాంతం అంతా బాగా ఎఫెక్టెడ్ ఉంటుంది. అటు ఒక వరంగల్, ఇటు నల్గొండ అన్ని మొత్తం హబ్ అది ఉండేది. అక్కడ మీకు ఎదురైన సంఘటనలు ఏమైనా గుర్తున్నాయా? కమ్యూనికేషన్ డిఎస్పి ఆయన వైఫ్ పోలీస్ వెహికల్ వెళ్తుంటే అయ్యో, అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. నిజామాబాద్లో కేసు ఉందండి మీది. డీసీఎంలో 2 వీలర్లు తీసుకొని వచ్చి కామారెడ్డిలో పెట్టి అది నార్త్ ఇండియా నుంచి ఒక గ్యాంగ్ వచ్చి చైన్ స్నాచింగ్ చేస్తుందని తెలిసింది. మూవీలో ఉంది, ధూమ్ మూవీ. అట్లా అఫెన్స్ చేస్తారు, వెంటనే దాన్ని తీసుకెళ్లి మళ్ళీ లారీలో పెట్టి లారీలో వెళ్తున్నారు. మీరు ఆ కేసు పట్టుకోవడం వల్ల సిటీలో దాదాపు 25 కేసులు లేవు. వాళ్ళు అట్లనే చేసుకుంటూ అన్నీ వెళ్తుంటారు. ఇక చంద్రశేఖర్ రెడ్డి గారు సికింద్రాబాద్ బోయినపల్లి చెందిన చంద్రశేఖర్ రెడ్డి గారు డిపార్ట్మెంట్లో 1994లో వచ్చారు. ఆయన ప్రస్థావనం జనగామ మీదుగా, జనగామ నుండి రామచంద్రపురం మీదుగా ప్రస్తుతం రామగుండం కమిషనర్గా ఉన్నారు. జనగామలో డిఎస్పీ, రామచంద్రపురం డిఎస్పీగా అతను స్టార్ట్ అయ్యి తర్వాత ఒంగోలు, మెదక్, నిజామాబాద్ అన్ని ప్రాంతాల్లో కూడా పనిచేస్తూ ప్రస్తుతం కమిషనర్ ఆఫ్ పోలీస్ రామగుండం ఉన్నారు. ఆయనకి డిపార్ట్మెంట్లో హానెస్ట్ ఆఫీసర్ ఎంత పేరుందో అదేవిధంగా వెరీ నైస్ ఆఫీసర్ కూడా అంటారు. అంటే ఎంత పెద్ద కష్టం కానీ, ఎంత పెద్ద ఉపద్రవం కానీ వచ్చినా ఆయన తొనకకుండా బెనకకుండా ఆ పని చేసుకోవడంలో, కింద స్థాయి సిబ్బందిని పని చేయించడంలో ఆయనకు ఒక ప్రత్యేకత ఉంది. అందుకే ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు అన్ని జిల్లాలు చేశారు. తర్వాత ఒకే జిల్లాలో 3 ప్రాంతాల్లో కూడా పనిచేస్తూ ఉన్నారు. ఎక్కడ పనిచేసినా తనకంటూ ఒక మార్క్ పెట్టుకోవడంతో పాటు ఈ పొలిటీషియన్ అంటే రూలింగ్ పార్టీ అయినా అపోజిషన్ పార్టీ అయినా ఎవరైనా రూల్ ఆఫ్ లా అందరికీ ఒకటే అంటూ చెప్పడంతో ఆయన మీద ఇంతవరకు ఏ ఎలిగేషన్ లేకుండా ఏ పొలిటీషియన్ అంటే అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా తమకు ఆఫీసరే కావాలంటూ చెప్పడం వెనుక ఆయన కృషి అంతా ఇంత కాదు. నాకు నా సర్వీస్లో ప్రారంభమైనప్పుడు రామచంద్రాపురంలో చంద్రశేఖర్ రెడ్డి గారు మాకు పరిచయం అయ్యారు. రామచంద్రాపురం నుండి రామగుండం వరకు అతని జర్నీ ఏ విధంగా కొనసాగింది, ఆయన చేసిన కేసులు మిస్టరీ ఏ విధంగా ఉన్నాయి, ఆయన రూల్ ఆఫ్ లా ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారు, ప్రజలకి పోలీసుల పట్ల మరింత గౌరవం పెంచడానికి చంద్రశేఖర్ రెడ్డి గారు మార్క్ ఏ స్థాయిలో ఉంది అనే విషయాల్ని ఆయన అడిగి తెలుసుకుందాం. అయితే ఇక్కడ మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆయన కూల్ ఆఫీసర్, నైస్ ఆఫీసర్ అని పేరున్న లా అండ్ ఆర్డర్ విషయంలో మాత్రం ఎవరికి ఎక్కడా తలొగ్గరు. అది ఆయన స్పెషల్. చంద్రశేఖర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. రామచంద్రపురం 2001 రామచంద్రపురం కొత్తగా డిఎస్పీ గారు వచ్చారు. అంతవరకు గ్రూప్ 1 కాకుండా ర్యాంకర్ డిఎస్పీ ఉండేవారు. ఫస్ట్ పోస్టింగ్ రామచంద్రపురంకు గ్రూప్ 1 ఆఫీసర్ వచ్చారండి. అంటే అంతకుముందు వేరే ఉండేవారు. అదే టైంలో ద్వారకా తిరుమలరావు గారు మెదక్ ఎస్పీ, రామచంద్రపురం డిఎస్పీగా ఎస్ చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చారు అనగానే మీ అందరం కొత్త ఆఫీసర్, యంగ్ ఆఫీసర్ అనగానే చూసాం. మీరు అప్పుడు ఏ ఫిట్నెస్ ఉన్నారో ఇప్పుడు అదే ఫిట్నెస్ కనిపిస్తున్నారు. అప్పుడు కూడా నవ్వుకుంటూ ఏంటి మీరు ఓకే మీ ప్రెస్ ఓకే మాట్లాడారు, మీకు అక్కడ ఏం సమస్యలు ఉంటే చెప్పండి, ఎవరితో కాకుండా డైరెక్ట్ నాకు చెప్పండి, మీకు అందరికీ అందుబాటులో ఉంటా
అని ఫస్ట్ ఒక పోలీస్ ఆఫీసర్ ప్రెస్ దగ్గర తీయడమే కాకుండా నా క్వార్టర్స్ బిహెచ్ఎల్లో ఉంటుంది, ఇప్పుడేం రావచ్చు, ఏదైనా సమస్య ఉంటుంది చెప్పడం మీతోనే మాకు స్టార్ట్ అయింది. అంతవరకు ఏ ఆఫీసర్ అయినా సరే కొంచెం అదొక పోలీస్ స్లాంగ్లో ఉండేది. అంటే అప్పుడు మీడియా తక్కువ ఉండడం, మీలాంటి ఒక కూల్ ఆఫీస్ రావడంతో మీకు పోలీస్కి ప్రెస్కి మధ్యన బంధం కొంచెం స్మూత్గా వెళ్తున్న టైం ఉండేది. అప్పుడులో మీరు ఏ విధంగా అయితే కూల్గా పనిచేసుకుంటూ వచ్చారో ఇప్పుడు కూడా మీ కెరీర్ అంతా కూడా ఎక్కడ చూసినా నిజామాబాద్ అవ్వచ్చు, మెదక్, ఉమ్మడి మెదక్లో చేశారు, మెదక్ డివైడ్ అయిన తర్వాత సంగారెడ్డి కూడా చేశారు, అదేవిధంగా ఒంగోలు, ఇంకా మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా చేసుకుంటూ వచ్చారు. మీరు డిపార్ట్మెంట్లో వచ్చేసరికి పోలీసింగ్ ఏ విధంగా ఉంది, పబ్లిక్కి పోలీస్కి రిలేషన్ ఎలా ఉందో, ఆ డెఫిసిటీ పెరిగిందా తగ్గిందా? వాటితో పాటు క్రైమ్ రేట్ తీసుకుంటే మీరు 1994 వచ్చేసరికి అప్పుడు ట్రెడిషనల్ క్రైమ్ ఉండేదండి. అంటే ఒక క్రైమ్ జరగగానే పలానా వాడు చేశాడు, ఇది పలానా గ్యాంగ్ అని ఒక ఐడెంటిఫై చేసేవారు. కానీ తర్వాత అది వైట్ కాలర్ అఫెన్స్ వచ్చింది, దాని తర్వాత సైబర్ క్రైమ్ వచ్చింది, వీటితో పాటు ట్రాఫిక్ కూడా మీరు చేశారు. కాబట్టి ఇవంతా ఏ విధంగా మారుతూ వస్తున్నాయి? ప్రజలకి పోలీస్ మీద ఇంకా ఇంప్రెషన్ పెరగాలంటే ఏం చేయాలి? అంటే పోలీస్ మీద ఇంప్రెషన్ పెరగడానికి ప్రజలు కూడా తమ యాటిట్యూడ్ ఏ విధంగా మార్చుకోవాలి అనే ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు ఒకసారి చంద్రశేఖర్ రెడ్డి గారి కుటుంబ నేపథ్యం, అసలు ఈ పోలీస్ యూనిఫామ్ ఎందుకు రావాలనుకున్నారు, వేసుకోవాలనుకుంటున్నారు? థ్యాంక్ యూ మురళి. మనం దాదాపు 20 years పరిచయం మన ఇద్దరికి. మాది ఒక చిన్న ఊరు, ప్రస్తుతం అంటే పాత మహబూబ్నగర్ జిల్లా, ఇప్పుడేమో నాగర్ కర్నూలు జిల్లా. అది కల్వకుర్తి మండలం. బోయినపల్లి ఇప్పుడు ఉండేది ఇల్లు, అది పుట్టి పెరిగిందంతా చిన్న ఊరు. అవునా? కల్వకుర్తి మండల్, నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండల్, తిమ్మరాజపల్లి అని ఒక చిన్న ఊరు. మా ఫాదర్ మదర్ బిడ్డ మీరు ఇప్పటి కూడా అక్కడ వ్యవసాయం చేసుకుంటారు, పేరెంట్స్ అక్కడ ఊర్లోనే ఉంటారు, అగ్రికల్చర్ చేస్తారు. అక్కడనే 5th క్లాస్ వరకు ఊర్లలో ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉంటాయి కదా, అందులో చదువుకున్నా. 5th క్లాస్ వరకు మా ఊర్లోనే చదువుకున్నా. 5th తర్వాత ఇక ఊర్లో లేదు, మా ఊర్లో ఓన్లీ 5th వరకే ఉండే. తర్వాత నియర్ బై కల్వకుర్తి టౌన్లో 7th వరకు చదివాను, యూపీఎస్. 7th తర్వాత ఇక హైదరాబాద్లో హై స్కూల్ అంతా హైదరాబాద్కి వచ్చేసినాను. హైదరాబాద్లో దిల్షునగర్లో ఉండేవాళ్ళం. మాకు ఒక చిన్న ఇల్లు ఒకటి కట్టుకొని అక్కడ దిల్షునగర్లో ఉండేవాళ్ళం, నేను మా సిస్టర్ ఇద్దరమే. అట్లా హై స్కూల్కు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. మాది చిన్న ఫ్యామిలీ అన్నట్టు, మా ఫాదర్, నేను, మా సిస్టర్ ఇద్దరమే అన్నట్టు. మా చిన్నప్పటి నుంచి మా ఫాదర్ మదరు బాగా చదువుకోండి, మా కరువు జిల్లా, ఎప్పటికైనా ఇక్కడ బ్రతకడం కష్టము. అప్పుడు కల్వకుర్తి అంటే చాలా బాగా వెనుకబడి, నీళ్లు దొరకవు అక్కడ, చాలా వాటర్. ఇప్పటికైనా ఇక్కడ కష్టము, మీరు చదువుకుంటేనే మీకు భవిష్యత్తు ఉంటుందని మోటివేట్ చేసేవాళ్ళు మా పేరెంట్స్. అట్లా మేము చదువుకొని తర్వాత నేను మళ్ళీ సిబిఐటిలో ఇంజనీరింగ్ చేశాను, దిల్షునగర్లో ఉండి సివిల్ ఇంజనీరింగ్ చేశాను. చేసిన తర్వాత నా సిబిఐటిలో అందరూ యుఎస్ఏ గురించి మాట్లాడేవాళ్ళు. నేను మాత్రం నాది గ్రామీణ నేపథ్యం ఉన్నందువల్ల నాకు గవర్నమెంట్ జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేది. ఎక్కువ నాకు ప్రభుత్వ ఉద్యోగంలోకి వెళ్ళాలి అనే ఒక ఫ్యాసినేషన్ ఉండేది. అట్లా నేను సరే లేదు, ఫస్ట్ గవర్నమెంట్ జాబ్ ట్రై చేద్దాం, రాకపోతే యుఎస్ఏ వెళ్ళిపోదామని పెట్టుకున్నాను. అట్లా ఎగ్జామ్స్ ప్రిపేర్ స్టార్ట్ చేశాను, సివిల్ సర్వీస్కి స్టార్ట్ చేశాను. రాస్తే అది ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను కానీ రాలేదు. ఇక అంత గ్రూప్ 1లో ఇది వచ్చింది అన్నట్టు. అయితే కొంచెం నాకు అంటే నా ఈ సర్వీస్ అనేది నేనేం కోరుకోలేదు, వచ్చిన మార్కుల ప్రకారం ఇచ్చారన్నట్టు. ఫస్ట్ డిప్యూటీ కలెక్టర్ పెట్టాం, తర్వాత డిఎస్పీ పెట్టాం, అట్లా పెడితే ఇది వచ్చింది అన్నట్టు. కానీ అప్పటి వరకు నాకు నా మెంటాలిటీకి సరిపోదేమో, పోలీస్ సరిపోదేమో అని చాలా భయపడ్డా నేను. పోలీస్ అంటే చాలా పెద్ద పర్సనాలిటీ ఉండాలి, చాలా అగ్రెసివ్గా ఉండాలి, చాలా అట్లా అగ్రెసివ్గా ఉండాలి, చాలా వైలెంట్గా ఉండాలి, అట్లాంటి ఒపీనియన్తో ఉండేవాడిని. నేను ఫిట్ కానేమని చాలా భయపడిపోయాను. కానీ తర్వాత అందరు చెప్పారు ఏం కాదు చేయొచ్చు అని చెప్తే ఇక సరే జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి ఫస్ట్ పోస్టింగ్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత జనగాం డిఎస్పీగా వెళ్ళాను. సార్ మీరు అప్పటికే మీ పద్ధతి ప్రకారం స్మూత్గా ఉండే మీరు ఆ ట్రైనింగ్ అది కొంచెం ఇబ్బంది పడలేదు? అయితే ట్రైనింగ్ నాకు ఫిజికల్గా మాత్రం నాకు ఎట్లాంటి ప్రాబ్లం కాలేదు. అంటే మీరు విలేజ్ నుంచి వచ్చారు కాబట్టి ఫిట్నెస్ మాత్రం పర్ఫెక్ట్. నాకు ఫిట్నెస్ విషయంలో ఎక్కడ ప్రాబ్లం కాలేదు. ట్రైనింగ్ ఎక్కడ ఫిజికల్గా నాకు ఎక్కడ ప్రాబ్లం కాలేదు. ఫిట్నెస్లో ట్రైనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత జనగాం డిఎస్పీకి ఇచ్చారు.
జనగాం డిఎస్పీ అంటే అప్పుడు 96లో అప్పుడు నక్సలిజం చాలా పీక్లో ఉండే. జనగాంలో 2.5 years నేను డిఎస్పీగా చేశాను. అప్పుడు ఆ టైంలో ఇక మాకు మేజర్ వరకు నక్సల్స్ వరకే, యాంటీ నక్సల్ ఆపరేషన్స్ అప్పుడు మేజర్ అంటే. సరే అక్కడ సక్సెస్ఫుల్గా 2.5 years చేసిన తర్వాత మళ్ళీ నాకు రామచంద్రాపురంకి బిహెచ్ఎల్ రామచంద్రాపురంకి ట్రాన్స్ఫర్ అయింది. సార్ జనగామలో మీరు పనిచేస్తున్న టైంలో పెంబర్తి కానీ లేదు జనగాము ఆలేరు ఈ ప్రాంతం అంతా బాగా ఎఫెక్టెడ్ ఉండేదండి. అవును, అటు ఒక వరంగల్ ఇటు నల్గొండ అన్ని మొత్తం హబ్ అది ఉండేది. అక్కడ మీకు ఎదురైన సంఘటనలు ఏమైనా గుర్తున్నాయా? అది అప్పటి పరిస్థితి, అది ఒక లైఫ్ అండ్ డెత్ ఇష్యూ. అది అందరికి పోలీస్ ఆఫీసర్లు కావచ్చు, అదొక అంటే మాకు ట్రైనింగ్లోనే చెప్పారు అన్ని ప్రికాషన్స్. మేము గ్రౌండ్స్ ట్రైనింగ్ చేసాము కాబట్టి చాలా ప్రికాషన్ తీసుకునే వాళ్ళం. కానీ నేను జాయిన్ అయిన 1 weekలోనే ఒక కమ్యూనికేషన్ డిఎస్పీ ఆయన వైఫ్ పోలీస్ వెహికల్ వెళ్తుంటే జనగాంకు వరంగల్కు మధ్యలో పేల్చి ల్యాండ్ మైన్ బ్లాస్ట్లో చనిపోయారు. ఆయన వరంగల్ ట్రాన్స్ఫర్ వస్తుంటే జస్ట్ నేను జాయిన్ అయిన 1 weekకే అయ్యో అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. కాబట్టి అట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మాకు కూడా మేము చాలా ఒత్తిడికి లోనయ్యేవాళ్ళము. అందుకే చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళం. మా మూమెంట్స్ చాలా కేర్ఫుల్గా ఉండేవాళ్ళం. ఓన్లీ నైట్ టైంలోనే వెళ్ళేవాళ్ళము. అవసరమైతే మేము లారీలలో ప్రయాణించే వాళ్ళము, ఆర్టీసీ బస్సులో వెళ్ళేవాళ్ళము, 2 wheelers మీద వెళ్ళేవాళ్ళం. పోలీస్ వెహికల్స్ అస్సలు యూజ్ చేసేవాళ్ళం కాదు. మా బ్యాచ్మేట్ తూప్రాన్ డిఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మా బ్యాచ్మేట్. నేను జనగాంకి వస్తే ఆయన తూప్రాన్కి పోస్టింగ్ చేయడం జరిగింది. ఒక 1 year తర్వాత మా బ్యాచ్మేట్ని ల్యాండ్ మైన్ బ్లాస్ట్లో చనిపోయాడు. ఆ బ్యాచ్మేటే చనిపోవడం ఇవన్నీ చూస్తే చాలా ప్రెషర్ అనిపించేది. అయినా కూడా చాలా జాగ్రత్తలు తీసుకునే వాళ్ళము. అంతా మా ఒక బ్యాచ్మేట్ కమలాసన్ రెడ్డి ఏమో నర్సంపేటలో ఉండేవారు, ఇంకో బ్యాచ్మేట్ కాళిదాసే ములుగులో ఉండేవారు. అట్లా అందరము ఎఫెక్టెడ్ ఏరియాలో ఉండేవాళ్ళం. మాట్లాడుకొని ఎప్పటికప్పుడు మేము కూడా మా బ్యాచ్మేట్స్ అందరం మాట్లాడుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఎన్నో ఆపరేషన్స్లో పాల్గొని ఆ విధంగా అక్కడ నాకు జనగాంలో పనిచేసినప్పుడు యాంటీ ఎక్స్ట్రీమిస్ట్ ఆపరేషన్స్లో నాకు అప్పుడు డీజీ దొరగారు నాకు 4 commendation letters ఇచ్చారు వ్యక్తిగతంగా నా చేసిన పనికి. ఆ విధంగా అక్కడ దళాలు ఏమన్నా మీరు అక్కడ ఫైర్స్ ఏమన్నాయా? అక్కడ ఇక అది లేకపోతే అక్కడ పనిచేయడం లేదన్నట్టు. అక్కడ ప్లేన్ ఏరియా అయితే అది ఫారెస్ట్ ఏరియా కాదు, అదంతా ప్లేన్ ఏరియా. కానీ దళాలు ఇవన్నీ మూమెంట్ ఉండేది. ల్యాండ్ మైన్లు పెట్టారు, అటెంప్ట్ చేశారు, అన్ని విధాలుగా ప్రయత్నం చేశారు. కానీ మా ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల సేఫ్గా అక్కడ నుంచి బయటకు వచ్చేసాం. తర్వాత పర్టికులర్గా మీరు చెప్పిన జనగాం అన్నది ఆ 3 జిల్లాలకి పెద్ద హబ్ అండి అది. అవును, అంటే వరంగల్, ఇటు నల్గొండ, ఇటు మెదక్, రంగారెడ్డి. అవును, సిద్దిపేట సైడ్ సిద్దిపేటకు సరిహద్దు, ఇటు సైడు జగదేవ్పూర్ అవన్నీ మెదక్ జిల్లాలో ఉండేటివి. ఇటు భువనగిరి, అప్పుడు మాకు భువనగిరిలో నేను ఉన్నప్పుడే యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ మీద అటాక్ అయింది. అటాక్ అయ్యి వెపన్స్ తీసుకెళ్లారు. నేను కూడా ఇమ్మీడియట్ వెళ్ళి నేను జనగాంలో ఉన్నా. కానీ నేను జనగాంలో ఉన్నప్పుడు నా చుట్టూ జరిగిన సంఘటన ఒకవైపేమో ఇక్కడ భువనగిరి యాదగిరి గుట్ట పోలీస్ స్టేషన్ అటాక్ చేసి వెపన్స్ తీసుకెళ్లారు. అప్పుడు మేము జనగాం ఉన్నా కానీ వెళ్ళాను, నేను సీన్కి వెళ్ళాను. ఇటు తిరుమలగిరి పోలీస్ స్టేషన్ నల్గొండ జిల్లా, అక్కడ ఆ పోలీస్ స్టేషన్ మీద అటాక్ అయింది. అది నా సరిహద్దు, ఇవన్నీ నా సరిహద్దుల్లో అయినాయి అన్నీ. ఇక్కడ వరంగల్ నుంచి వస్తున్నప్పుడు కమ్యూనికేషన్ డిఎస్పీ బ్లాస్లో చనిపోయిండు. పెంబర్తి కూడా అటాక్ అయింది కదా సార్? పెంబర్తి నేను ఉన్నప్పుడు ఏం జరగలేదు. ఇట్లా ఈ విధంగా నేను జనగాంలో ఉన్నా, నా చుట్టుపక్కల ఈ పోలీస్ స్టేషన్లో అటాక్ అవ్వడము, ఒక డిఎస్పీ చనిపోవడము, ఆ బ్యాచ్మేట్ చనిపోవడము, మళ్ళీ మెదక్ జిల్లా తూప్రాన్ డిఎస్పీ బ్యాచ్మేట్ చనిపోవడము, చాలా ఆ 3 years మాత్రం చాలా అక్కడ ఒత్తిడిలోనే పనిచేస్తారు. చాలా ఒత్తిడి, లైఫ్ అండ్ డెత్ ఇష్యూలా ఉండేది. ఏ టైంకు ఏమవుతుందో తెలియని పరిస్థితి. ఎస్పీ మీటింగ్కి వెళ్ళాలంటే మేము ఆర్టీసీ బస్సులో వెళ్ళేవాళ్ళం. ఎందుకంటే మీరు 2 సంవత్సరాలు గవర్నమెంట్ వెహికల్ వాడలేదు, యూనిఫామ్ కూడా వేసుకోలేదు. గవర్నమెంట్ వెహికల్ ఉండేది కానీ అంటే నైట్లో వాడేవాళ్ళం. యూనిఫామ్ అసలు వేసుకోవడం లేదు. యూనిఫాము బయట మీటింగ్లలో, ఇప్పుడు ఎస్పీ క్రైమ్ రివ్యూ మీటింగ్ ఉంటుంది కదా, సీనియర్ ఆఫీసర్స్ మీటింగ్, బయట ఫీల్డ్లో మాత్రం యూనిఫామ్ లేదు. యూనిఫామ్ లారీలలో వెళ్ళే వాళ్ళము. ఒకసారి ఒక బచ్చన్నపేట జడ్పీ చైర్పర్సన్ ఇల్లు బ్లాస్ట్ చేశారు. బ్లాస్ట్ చేస్తే జనగాంకి ఒక 15 kilometers ఉంటుంది.
బ్లాస్ట్ చేసి మధ్యలో ల్యాండ్ మైన్స్ పెట్టారు. అంటే జనగాం డిఎస్పీ వస్తాడని, నేను వస్తానని చెప్పేసి మధ్యలో కల్వర్ట్ కింద చేశారు మీకు. అంబుష్ చేశారు. నైట్ చేశారు, నెక్స్ట్ డే వస్తాను ఎక్స్పెక్ట్ చేశారు. నేను అచ్చా. నైట్ అఫెన్స్ చేశారు. నేనేం చేశాను, అఫెన్స్ అయిందని తెలిసిన వెంబడే అక్కడ లారీలు ఆ రూట్లో వెళ్తాయి. ఆంధ్ర విజయవాడ నుంచి నాగ్పూర్ వెళ్ళే, ఢిల్లీ వెళ్ళే లారీలన్నీ సూర్యాపేట, జనగాం, సిద్దిపేట, రామాయంపేట అట్లా వెళ్తాయి. అచ్చా. లారీల మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది. నేను ఆ నైట్ ఒక లారీలు ఎక్కేసి బచ్చన్నపేటకు వచ్చేసి ఇమ్మీడియట్గా కూమింగ్ పార్టీస్ అన్ని పిలిపించి మొత్తం చేసేసి నైట్ పోలీస్ స్టేషన్లోనే పడుకొని మార్నింగ్ టైంలో మళ్ళీ నేను ఒక ప్రైవేటు జీపు తీసుకొని మళ్ళీ వాపస్ వచ్చేసిన. నాకు డౌట్ వచ్చింది, వీళ్ళు అఫెన్స్ చేసినట్టు డెఫినెట్గా ఏదో కల్వర్ట్ కింద ఎక్కడో అంబుష్ చేసి ఉంటారని చెప్పేసి నేను మళ్ళీ కల్వర్ట్స్ అన్ని చెక్ చేయమని మళ్ళీ ఇంకొక పార్టీని పంపిస్తే ఆ కల్వర్ట్ దగ్గర ల్యాండ్ మైన్ దొరికినాయి. వాళ్ళేమో పారిపోయారు. తర్వాత అతను సరెండర్ అయినాక చెప్పాడు, అందులో ఒక అతను తర్వాత సరెండర్ అయ్యిండు, చెప్పాడు అది పెట్టింది మీ కొరకే అని చెప్తున్నాడు. అలా ఎందుకంటే మీరు అఫెన్స్ చేసిన తర్వాత జనగాం డిఎస్పీ వస్తాడని చెప్పేసి పెట్టినాము, మీ కొరకే పెట్టినాము అది, కానీ మీరు తప్పించుకున్నారని చెప్పాడు అతను. అట్లాంటి గుర్తొచ్చినప్పుడు ఒకసారిగా సార్ అక్కడ నుండి మీరు రామచంద్రపురం తర్వాత 2.5 years అక్కడ జనగాం చేసిన తర్వాత బిహెచ్ఎల్ రామచంద్రపురం డిఎస్పీగా ట్రాన్స్ఫర్ అయింది. అక్కడ నేను 2 years పనిచేశాను. అయితే రామచంద్రపురంలో నక్సల్స్ యాక్టివిటీస్ లేవు, కానీ అది అంతా ఇండస్ట్రియల్ ఏరియా, సిటీకి ఆనుకొని ఉన్నందుకు ఎక్కువగా దొంగతనాలు, ప్రాపర్టీ అఫెన్సెస్, ఈ లేబర్ ప్రాబ్లమ్స్ అవి ఎక్కువ ఉండేది అన్నట్టు. కాబట్టి అది టోటల్గా ఇది డిఫరెంట్ వర్క్ అది రామచంద్రపురం. అక్కడ మీకు బాగా గుర్తున్న సంఘటన ఉంది కేసు? అక్కడ సిటీ అవుట్స్కర్ట్స్ కాబట్టి ఒక బ్యాంకు దోపిడీ జరిగింది అక్కడ. యూకో బ్యాంకులో ఒకటి సెన్సేషనల్ 10 kg గోల్డ్ దొంగతనం అయింది. అప్పుడు తుపాకీ చూపించి రాబరీ చేశారు. అది సక్సెస్ఫుల్గా ఇమ్మీడియట్గా మేము డిటెక్ట్ చేసినాము. అదొక పెద్ద అచీవ్మెంట్ అనొచ్చు. ఇమ్మీడియట్గా డిటెక్ట్ చేసి ప్రాపర్టీ అంతా మేము రికవర్ చేశాము. కొంత ప్రాపర్టీ హర్యానాలో ఉంటే హర్యానాకి వెళ్ళి కూడా తీసుకొచ్చాము. అది 10 kilos బంగారం అప్పుడు రికవరీ చేయడం జరిగింది. సార్ యూకో బ్యాంక్ కాకుండా ఇంకో బ్యాంక్ ఉంది కదా సార్, 2 బ్యాంకులు అయ్యాయి కదా? నేను ఉన్నప్పుడు అయింది యూకో బ్యాంక్, పటాన్చెర్లో లిమిట్స్ కదా సార్ అది? పటాన్చెర్ అటు తులసి మొక్క కింద పెట్టాడు మీరు. ద్వారకా తిరుమల గారు ఎస్పీ సార్ ప్రెస్ మీట్ అప్పుడే మీకు నేను ఎదురయ్యా. అప్పుడే పటాన్చెర్లోనే ప్రెస్ మీట్ జరిగింది. తులసి మొక్క కింద తీసుకొచ్చి పెట్టాడు కదా సార్, అది మొత్తం కంటెంట్ అంతా యాస్టేజ్గా. అదే ఇంట్లో వాళ్ళు అందులో పాల్గొన్న మెంబర్స్ వాళ్ళ ఇంట్లో దొరికింది. అందులో ఒక అతను మాత్రం హర్యానాకి వెళ్ళిపోయి హర్యానాలో వాళ్ళ ఇంట్లో పాతి పెట్టాడు గోల్డ్. అప్పుడు హర్యానాకి వెళ్ళి తీసుకురావడం జరిగింది. అంటే అక్కడ లీడ్స్ ఎలాగ వచ్చాడు నాకు క్లూస్? అది లక్కీగా అందులో ఒక ఆమె, అంటే అందులో వాడు ఫైర్ ఆర్మ్ ఓపెన్ చేశాడండి. ఫైర్ ఆర్మ్ చూపించారు కానీ ఫైర్ చేయలేదు. అందులో ఒక లేడీ అటెండరు ఒకరిని బాగా గుర్తుపెట్టుకుంది. వాళ్ళు మాస్కులు పెట్టుకున్నా కూడా అతని షేపు అవన్నీ బాగా ఆమె గుర్తుపెట్టుకుంది. ఆమెతోని ఊహా చిత్రం పోర్ట్రేట్ పార్లే వేయించామన్నట్టు. వేయించేసిన తర్వాత కొంతమంది అనుమానితులు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఉన్నారని తెలిసి ఆమెను అక్కడికి పంపించినాం. ఈ నిందితుడిని వేరే కేసులో తీసుకొచ్చారు, కానీ ఆ ఊహా చిత్రానికి దగ్గరగా ఉండడం తెలిసి పంపిస్తే ఆమె గుర్తుపట్టింది. యాక్చువల్గా ఆ బంజారా హిల్స్ వాళ్ళు వేరే కేసులో తీసుకొచ్చారు. అట్లా వాడిని ఇంట్రాగేషన్ చేస్తే ఒప్పుకున్నాడు అతను. ఆ విధంగా అనుకోకుండా సడన్గా అట్లా అంటే ఒక్కొక్కసారి మేము చాలా సందర్భాల్లో ఇట్లా మా ప్రయత్నాలు మేము చేస్తే ఒక్కొక్కసారి అదృష్టవశాత్తు అవి డిటెక్ట్ అవుతాయి అన్నట్టు అవి ఒక్కొక్కసారి, కానీ ప్రయత్నం చేస్తే. కానీ ఆ బ్యాంక్లో జరిగిన మొత్తం కంటెంట్ యాస్టీస్గా దొరికింది కదండి, ఇంటాక్ట్ దొరికింది. అంటే వెంటనే లేట్ అయితే మళ్ళీ అది అమ్మేసే వాళ్ళు అది ఒక 4 weeksలోనే దొరికారు. 4 weeksలోనే ఆ బంగారం అంటే వాళ్ళు వెంటనే అమ్ముతే దొరికిపోతాం అని చెప్పేసి వాళ్ళంతా బంగారం అంతా అట్లాగే ఇంట్లో దాచిపెట్టుకున్నారు. కాబట్టి ఆ బంగారం ఇంటాక్ట్గా దొరికింది. తులసి మొక్క కింద దాయడం, ప్రెస్ మీట్ తీసుకొచ్చి ఆ ప్రెస్ మీట్ నేనే వచ్చా అప్పుడు. పటాన్చెరు పోలీస్ స్టేషన్, పోలీస్ ద్వారకా తిరుమల గారు ఎస్పీ, మీరు డిఎస్పీ, రంగారెడ్డి గారు సిఐ. అవును. తర్వాత ఇంకా పార్ది గ్యాంగ్ బాగా అక్కడ పటాన్చెరు పార్ది గ్యాంగ్ బందిపోటు దొంగతనాలు చేశారు. ఇట్లా నేరాలు జరిగినాయి అన్నట్టు అక్కడ. కానీ అక్కడ మీరు ఇంకొక వర్క్ చేశారని గుర్తించుకోండి. ఒకతను మర్డర్ ఫర్ గెయిన్ అనుకుంటా ఒకతను. కాదండి, ఇంకా చెప్పండి.
అంటే మటర్ ఫర్ గెయిన్లు క్రైమ్ కాకుండా ఆ, ఒక మంచి వర్కౌట్ చేశారు మీరు పటాన్చెరులోనే. అంటే అంతకుముందు ఆఫీసర్లు చేయలేదని కాదు, కానీ మీ ఆలోచన దానికి ఒక రూపం వచ్చింది. నాకు పటాన్చెరులో బిహెచ్ఎల్ క్రాస్ రోడ్ నుంచి పటాన్చెరు వరకు అశోక్ నగర్ అంతా ట్రాఫిక్ జామ్ అయ్యేది. ఆ, మీరు దాన్ని ఏం చేశారంటే రోడ్ వైండింగ్ ఇవన్నీ కాకుండా రోడ్ దాని డైవర్షన్ తీసుకొచ్చి ఒకటి, తర్వాత ఆటో డ్రైవర్లు అందరూ కూడా సైడ్ కూర్చోకుండా ఒక ఐరన్ రాడ్లు పెట్టించి అది ట్రాఫిక్ని ముందు కంట్రోల్ చేయడం తెచ్చారు. అంటే అంతవరకు ఏమైందంటే పటాన్చెరు ఆర్సీపురం చౌరస్తా నుంచి పటాన్చెరు అంటే కనీసం 2-3 గంటలు పట్టేది. కానీ మీరు వచ్చి ట్రాఫిక్ మీద ఎక్కువగా మీరు ఫోకస్ పెట్టారు. అప్పుడు పటాన్చెరు రోడ్ ఓన్లీ 2 లేన్ రోడ్ ఉండే. అవును. ట్రాఫిక్ ఏం విపరీతంగా ఉండేది, ఇండస్ట్రీస్ వెహికల్స్ చాలా వెళ్ళేవి, చాలా యాక్సిడెంట్స్ అయ్యేటివి. అవును. కాబట్టి వాటి దృష్టిలో పెట్టుకొని అప్పుడు మనం ఇట్లాంటి కొన్ని ట్రాఫిక్ రెగ్యులేషన్స్ ఇట్లా అంటే మీరు ఈ accidents ఆలోచన తగ్గించడం ఎందుకు కూడా. వచ్చిందనండి అక్కడ? అంటే అదే చాలా యాక్సిడెంట్స్ అయ్యేటి ఎవ్రీ డే ఆ రోడ్డు పైన. 2 వీలర్స్ ఎంతోమంది వర్కర్స్ వెళ్ళేవాళ్ళు, రోడ్డు ప్రమాదాల్లో చనిపోయేవారు. ముఖ్యంగా ఇండస్ట్రీస్లో టైమింగ్స్ ఉండవు, లేట్ నైట్లో వస్తుంటారు, ఎర్లీ మార్నింగ్ వెళ్తుంటారు. కాబట్టి చాలా యాక్సిడెంట్స్ జరిగేది. రోడ్ ఏమో 2 లేన్ రోడ్ ఉండేది. కాబట్టి అట్లా ఆలోచించి అప్పుడు అట్లా చేయడం జరిగింది అన్నట్టు. అంటే మీరు ఆ చేయడం వల్ల ఏమైందంటే ట్రాఫిక్ డైవర్షన్ వచ్చింది, ట్రాఫిక్ కంట్రోల్ అయింది అనేది మేము అప్పుడు ఒక ఐటెం కూడా రాసాం. ఓకే. ఓకే, పటాన్చెరు ఆర్సీపురం తర్వాత ఎక్కడికి వచ్చారు? ప్రమోషన్ వచ్చినట్లుంది మీకు. ఆర్సీపురం తర్వాత అడిషనల్ ఎస్పీగా ప్రమోషన్ వచ్చింది. వచ్చి నన్ను ప్రకాశం జిల్లా అడిషనల్ ఎస్పీ చేశారు అన్నట్టు. అడ్మిన్గా అక్కడ ఒక 2 ఇయర్స్ చేశాను నేను. ప్రకాశం జిల్లా అడ్మిన్ 2 ఇయర్స్ చేసిన తర్వాత అక్కడ కూడా కొన్ని 2-3 ఇన్సిడెంట్ జరిగాయి కదా మీరు వెళ్ళిన తర్వాత? అంటే అంటే టడ్డా గారి మీద అటాక్ అవ్వడం. అప్పుడు అంతకంటే ముందు అది అంతకుముందు ఆయన కుమార్ విశ్వజిత్ గారు ఉండే మా ఎస్పీ. కాబట్టి వారు నేను ఇద్దరం 2 ఇయర్స్ బాగా మంచిగా ఉండే అక్కడ. విశ్వజిత్ గారు వెరీ నైస్ ఆఫీసర్. చాలా ఇద్దరం మంచిగా కోఆర్డినేషన్తో పనిచేసాం 2 ఇయర్స్. ఆ టైంలోనే మాకు అక్కడ ప్రకాశం జిల్లాలో ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ మీద నక్సల్స్ అటాక్ చేశారు. అటాక్ చేస్తే అది దాదాపు 140 కిలోమీటర్స్ ఒంగోలు నుంచి. ఇమ్మీడియట్గా నేను ఎస్పీ విశ్వజిత్ గారు ఇద్దరం కలిసి కారులో హడావుడిగా చాలా ఫాస్ట్గా రీచ్ అయ్యాము. కానీ అప్పటికే అక్కడ ఉన్న ఏపీఎస్పీ ఫోర్స్ బాగానే ఫైట్ చేసి వాళ్ళను ఎదుర్కొన్నారు. కానీ అప్పుడు కొంచెం ఇంజురీస్ అయినాయి. మేము వెళ్ళేసరికి వాళ్ళు అందరూ బాగా షాక్లో ఉండే. ఇమ్మీడియట్గా వెళ్ళడం అదొకటి నిజంగా అది ఎప్పటికీ గుర్తుండే సంఘటన. అంటే నల్లమల్ల ఎఫెక్ట్ ఏమో. నల్లమల్ల ఫారెస్ట్ ఆనుకొని ఉంటుంది ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్. వాళ్ళంతా చాలామంది అటాక్ చేశారు ఒక్కసారి సడన్గా. అయితే అక్కడ ఏపీఎస్పీ ఫోర్స్ ఉండే, వాళ్ళు ధైర్యంగా బాగానే ఫైట్ చేశారు. ఇమ్మీడియట్గా మాకు సమాచారం ఇస్తే మేము ఒంగోలు 140 కిలోమీటర్స్ ఆల్మోస్ట్ 1 అవర్లో వెళ్ళినాము. కానీ అప్పటికే వీళ్ళు తిప్పి కొట్టడం వల్ల వాళ్ళు పారిపోయారు. ఒక నక్సలైట్ కూడా చనిపోయాడు. ఏపీఎస్పీ కానిస్టేబుల్లో కొంచెం ఇంజురీస్ అయితే ఇమ్మీడియట్ వాళ్ళందరినీ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. నిజంగా చాలా టెన్స్ మూమెంట్ అది ఒకవైపు. నిజంగా అక్కడి నుంచి ప్రమోషన్ తర్వాత అడిషనల్ ఎస్పీ ఉన్నప్పుడే మళ్ళీ నేను తిరుపతి అడిషనల్ ఎస్పీ చేశారు. తిరుపతి అడిషనల్ ఎస్పీగా అంటే ఇప్పుడున్న ఎస్పీ తిరుపతి ఎస్పీ ఏరియానే అప్పుడు అడిషనల్ ఎస్పీ ఉండేది. అర్బన్ ఏరియా. అర్బన్ అంటే ఈ తిరుపతి, తిరుమల, శ్రీకాళహస్తి 3 ఏరియాస్ కలిపి ఒక అడిషనల్ ఎస్పీ ఉండేవారు. ఎస్పీ గారు ఎవరండి అప్పుడు? నవీన్ చంద్ గారు, ఎస్పీ నవీన్ చంద్ గారు ఉండేవారు. తర్వాత మరి నవీన్ చంద్ గారు ఉండే తర్వాత రామచంద్ర రాజు గారు ఉన్నారు కొద్ది రోజుల తర్వాత. రామచంద్ర గారు తర్వాత నవీన్ చంద్ గారు వచ్చారు. ఫస్ట్ నవీన్ చంద్ గారు ఉండే, తర్వాత వారు వచ్చారు. ఓకే. తిరుపతి మాత్రం చాలా బిజీ ప్లేస్ అది. 1 ఇయర్ చాలా హెక్టిక్గా ఉండే. అంటే తిరుపతి అంటే అందరూ తెలుసు, అది బాగా విఐపి మూమెంట్ ఎక్కువ ఉంటుంది, ఇంకా క్రైమ్ ఎక్కువ ఉంటుంది, ఇంకా ఈ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కూడా చాలా ఎక్కువ ఉండేటివి అక్కడ ఉంటాయి. సెన్సిటివ్ ప్లేస్ కాబట్టి. ఇంకోటి పర్సనల్గా కూడా ఫ్రెండ్స్, రిలేటివ్స్ వాళ్ళు ఎక్కువ వస్తుంటారు తిరుపతి అనగానే వస్తుంటారు. కాబట్టి అసలు చాలా బిజీగా, అలిపిరి ఇష్యూ ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ టెన్షన్, చాలా అసలు టైం ఉండేదే కాదన్నట్టు, చాలా బిజీగా ఉండేది. తిరుపతిలో మీ మార్క్ ఏం చూపించారండి? అంటే ఇక్కడ బిహెచ్ఎల్ ఒకటి కనిపిస్తుంది కాబట్టి. తిరుపతిలో ఒకటి ఇన్సిడెంట్ నాకు ఎప్పటికీ గుర్తుంటుంది. నేను నా తరపున నేను చేసిన అప్పుడు
తిరుపతి పైన జేఈఓగా బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. ఓకే. జేఈఓగా ఐఏఎస్ ఆఫీసర్, వెరీ గ్రేట్ ఆఫీసర్ వారు టైంలోనే తిరుపతిలో ఎన్నో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అయినాయి. అయితే ఒకటి ఉండే, ఇప్పుడు తిరుపతి గర్భగుడి చుట్టూ అప్పుడు అంతా స్లమ్ ఉండేది. అంటే స్లమ్ అంటే చిన్న చిన్న అదే వెయ్యికాల మండపాలు, మాడ వీధి వెనక ఇప్పుడు మాడవీధులు వచ్చాయి కదా, ఆ మాడవీధులు ఉన్న ప్లేస్లో అంతా స్లమ్ ఏరియా ఉండేది. అంటే చిన్న చిన్న గుడిసెలు వేసుకొని చిన్న చిన్న ఇండ్లు పెట్టుకొని అంతా చిన్న హోటల్స్, చిన్న షాపులు పెట్టుకొని ఎప్పుడో వచ్చి సెటిల్ అయ్యారు. అదంతా ఒక స్లమ్ ఏరియా లాగా ఉండేది, గర్భగుడికి ఆనుకోనే బ్యాక్ సైడ్. ఇప్పుడు మాడవీధులు ఉండేటి కాదు, ఓన్లీ ముందు ఉండేది, ఫ్రంట్లో ఉండేది. గుడికి బ్యాక్ సైడ్ అంతా, సైడ్లకు బ్యాక్ సైడ్ అంతా స్లమ్ ఏరియా. ముందుకేమో వెయ్యికాల మండపాలు ఉంటాయి, ముందు మాత్రం వెయ్యికాల మండపము, విజయ బ్యాంకు, ఆంధ్ర బ్యాంక్ ఉండేది, మా పోలీస్ స్టేషన్ అట్లా అన్నీ ఉండేటివి. 1 టౌన్ పోలీస్ స్టేషన్, 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఉండేది. అయితే బాలసుబ్రహ్మణ్యం గారు ఏం చేశారు, అది ఈ మాడా వీధులు కట్టడం కొరకు అవన్నీ ఖాళీ చేయించాలి. కోర్టు అన్ని అనుమతులు తీసుకున్నారు. అక్కడ దాదాపు 200-300 ఫ్యామిలీస్ ఉన్నాయి. వాళ్ళంతా ఎప్పుడో వచ్చారు. ఇప్పుడు వాళ్ళని ఎట్లా ఖాళీ చేయించాలనేది పెద్ద క్వశ్చన్, టాస్క్ అది, పెద్ద టాస్క్ అది. సరే, మా ఎస్పీ గారు నవీన్ చంద్ గారు మేమంతా కూర్చొని చేద్దామని డిసైడ్ చేసినాం. సరే, ఒక రోజు ఫిక్స్ చేసుకుంటే ఇక యాజ్ యూజువల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అంతా వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. మాకేం టెన్షన్, ఎందుకంటే గుడికి పక్కనే ఉంది, అది గర్భగుడి పక్కనే. వాళ్ళేమే సూసైడ్ చేసుకుంటాము అది ఇదని బెదిరించారు. నేషనల్ మీడియా వచ్చారు. తిరుమల అనగానే నేషనల్ లెవెల్లో నేషనల్ మీడియా అంతా వచ్చారు. వాళ్ళు రెడీగా ఉన్నారు, ఏది జరిగినా సరే. అప్పుడప్పుడే ఎలక్ట్రానిక్ మీడియా వస్తుంది, అప్పుడే 2003లో ఇది, అప్పుడే ఎలక్ట్రానిక్ మీడియా వస్తుంది. అందరూ ఉన్నారు, టెన్షన్ మాకు కూడా. ఇక మేము మొత్తం బందోబస్తు అంతా పెట్టుకుని నేనే డైరెక్ట్ అక్కడ స్పాట్లో నేనే ఉన్నాను. ఉండి ఎస్పీ గారేమో అక్కడ మానిటర్ చేస్తున్నారు. నేను స్పాట్కు నేను వెళ్ళాను, ఫోర్స్ తీసుకొని వెళ్ళాను. నేను అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. ఎవరన్నా ముఖ్యంగా మహిళలు బాగా సూసైడ్ చేసుకుంటామని చెప్పి వాళ్ళు పాయిజన్, కిరోసిన్ డబ్బాలు, పెస్టిసైడ్ డబ్బాలు అట్లా పట్టుకున్నారు. ఇక చూసాం, చెప్పినా ఏం లేదు. ఇక వెళ్తే ఇక మేము ఆల్రెడీ మఫ్టీలో కూడా కొంతమందిని పెట్టాము. వాళ్ళు వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బాలన్నీ లాగేసుకోవడం జరిగింది. ఒక ½ అన్ అవర్ ఫైటింగ్, సివియర్ ఫైటింగ్ అయింది మాకు. వాళ్ళకి తోపులాటలు ఒక ½ అన్ అవర్ జరిగింది. ½ అన్ అవర్ అంతసేపు మాకు ఇక ఫుల్ టెన్షన్ ఉండే. తర్వాత ½ అన్ అవర్ తర్వాత వాళ్ళకి అర్థమయ్యి ఇంకా సరెండర్ అయిపోయారు. వాళ్ళు సరెండర్ అయిపోయి ఇంకా వాళ్ళు ఒప్పుకున్నారు. ఇక సరే ఒప్పుకొని ఇంకా ఆ ½ అన్ అవర్ మాత్రం చాలా టెన్స్ సిచ్యువేషన్ ఉండే. నేను ఆ స్పాట్లో ఉన్నా. ఏది జరిగినా సరే ఎట్లాంటి రికార్డ్ చేయడానికే మీడియా ఉన్నారు కాబట్టి ఎట్లాంటి సంఘటనలు జరగకుండా తర్వాత ఇంకా వాళ్ళు ఏదైనా మీకే మళ్ళీ మీ మీదకే వస్తుంది మరి. ఎందుకంటే ఏది జరిగినా సరే మళ్ళీ ఇంకోటి పక్కనే గర్భగుడి పక్కకే ఉంది. అవును, వెంకటేశ్వర స్వామి షాపులు అన్ని స్లమ్ములు ఉంటాయండి. ఒకప్పుడు ఉండేది అదంతా. ఇక ఒక ½ అన్ అవర్ బాగా ఇద్దరి మధ్యన యుద్ధం జరిగింది అనొచ్చు, ఇద్దరికి, మాకు వాళ్ళకి మధ్యన. ఇక ½ అన్ అవర్ తర్వాత వాళ్ళు ఇక సరెండర్ అయిపోయి ఇంక వెళ్ళిపోతామని ఒప్పుకుంటే వాళ్ళందరినీ ఇమ్మీడియట్గా వెహికల్స్ పెట్టేసి వాళ్ళందరినీ కిందకి షిఫ్ట్ చేసి కింద వాళ్ళకు అంతా పునరావాసం కల్పించారు. కింద చేసి అదంతా ఖాళీ చేసిన తర్వాత ఇప్పుడు ఆ మాడ వీధులన్నీ ఇప్పుడు ఆ విధంగా వచ్చింది అన్నట్టు. ఇప్పుడు లుక్ వచ్చింది. ఇప్పుడు ఆ మాడ వీధులన్నీ ఇప్పుడు ఊరేగింపులన్నీ మంచిగా జరుగుతున్నాయి కాబట్టి అప్పుడు అది నిజంగా అది బాగా గుర్తుండిపోయే సంఘటన. అంటే తిరుపతి వెళ్ళారంటే మీకు ఆ పాత రోజు గుర్తుకొస్తాయి. దానికి మా డీజీ గారు అప్పుడు సుకుమార్ గారు ఉన్నారు. వారు నాకు ఇమ్మీడియట్ కమెండేషన్ లెటర్ ఇచ్చారు. ఇమ్మీడియట్గా నేనే పర్సనల్గా ఉండి చేసినందుకు అట్లా ఆ విధంగా అది ఒక చెప్పుకోవచ్చు. సార్, ఇప్పుడు ఒక క్వశ్చన్ వస్తుందండి. తిరుపతి ఇష్యూ తీసుకోండి, లేదు జనగామి టాపిక్ తీసుకోండి, లేదా రామచంద్రపురం ఇష్యూ తీసుకోండి, మేజర్ ఇష్యూ అవుతున్న సాధారణ అంటే దాని తర్వాత ఇష్యూస్లో కూడా అంటే నిజామాబాద్, మెదక్, రామగుండం తీసుకున్నాం. ఒక జనరల్గా పెద్ద ఒక మర్డర్, లేదా ఒక మాబ్ ఇష్యూ, లేదా మర్డర్ ఫర్ గెయిన్, లేదా కమ్యూనల్, ఇన్ని జరుగుతున్నప్పుడు కొంతమంది ఆఫీసర్లు హడావుడి అవుతుంటారు.
వెంటనే వాళ్ళు ఫోర్స్ని డిప్లాయ్ చేయడం కానీ లేదంటే సెట్ మీద ఐఓని తిట్టడం ఏదో సీన్ క్రియేట్ అవుతుంది. మరి చంద్రశేఖర్ రెడ్డి గారు ఏం కూల్గా ఉండి ఎందుకు హ్యాండిల్ చేస్తుంటారండి? అంటే లోపల కొంచెం టెన్షన్ ఉంటుంది, బయటకు కనబడి బయటకు అంటే యాక్షన్స్లో ఉండదు అన్నట్టు. కొంచెం లోపల భయం అవుతుంటుంది, టెన్షన్ ఉంటుంది. కానీ అట్లా అని చెప్పేసి మనము బయటకు అట్లా బిహేవ్ చేస్తే ఇంకా ప్రాబ్లం సాల్వ్ కాదు. ఇంకోటి నా తోటి ఆఫీసర్స్ కూడా ఇంకా వాళ్ళు ఇంకా భయపడతారు. అందుకే నేనే కొంచెం లోపల టెన్షన్ ఉన్నా సరే ఓకే ధైర్యంగా ఫేస్ చూద్దామని ఆ ఉద్దేశంతోనే ఇంకొకటి ఏంటంటే నేను ఎప్పుడున్నా సరే నేను ఎక్కడో ఎన్నుకుండి మా స్టాఫ్ని ముందు ఉంచాను, నేనే ముందుంటాను. అది నా ఫస్ట్ నుంచి నాకు ఫస్ట్ నేను నిలబడతా, నా వెనుకనే నా ఆఫీసర్స్ ఉంటారు. అంటే మీకు పర్టికులర్గా ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే మీరు బీహెచ్ఎల్లో ఇష్యూ అవుతుంది, మీరు ఆర్సీపురం డిఎస్పీ ఉన్న టైంలో బీహెచ్ఎల్లో ఒక కార్మిక సంఘాలన్నీ కూడా పోలీస్ స్టేషన్ దగ్గర దాడికి వచ్చాయి. ఒక ఇష్యూ జరిగినప్పుడు పోలీస్ క్వార్టర్స్ అయినప్పుడు దాదాపు 400 మంది 500 మంది పోలీస్ స్టేషన్ ముట్టడించారు, ధర్నా చేస్తున్నారు బీహెచ్ఎల్ కార్మిక సంఘాలన్నీ కూడా. అంతకుముందు జరిగిన అదే సేమ్ సిచ్యువేషన్ అప్పుడు ఒక డిఎస్పీ గారు కాంప్రమైజ్ అయ్యారు. కానీ చంద్రశేఖర్ రెడ్డి గారు అక్కడ నిల్చొని కూల్గా మాట్లాడుతున్నారు. మీ సబార్డినెట్స్ అందరూ కూడా ఏంటి మా డిఎస్పీ ఎలా ఉన్నారు, ఇంత కూల్గా ఉన్నాడు, వాళ్ళు ఏంది బూతులు తిడుతున్నారు అని హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే సిచ్యువేషన్ అంతా మళ్ళీ నార్మల్ అయింది. అందుకు మీకు అడుగుతుంది, ఇంత మాపు వచ్చినా సరే మీరు అంటే లోపల బయట ఉంచుకున్నారు, బయట మాత్రం గట్టిగా నిలబడి ఉంటున్నారా? అంటే నాకేందంటే ఏదన్నా వస్తే నేనే పరిగెత్తాను, కూర్చొని నువ్వు ఫోన్ చేసి వాళ్ళని వెళ్ళు వీళ్ళని వెళ్ళు అని చెప్పాను. ఫస్ట్ నేనే వెళ్తా, అంటే మీరు వెళ్ళడం అందుకో నాకు అట్లా అలవాటు అయిపోయింది. మీరు వెళ్ళడం వేరు, కానీ సెట్ మీద కూడా మీ సబార్డినేట్స్ని ఎక్కువగా వాళ్ళని ఎమోషన్ చేయకుండా వాళ్ళ టెన్షన్ పడకుండా గైడెన్స్ ఇవ్వడం అనేది ఒక గుడ్ క్వాలిటీ కదా అంట. అంటే నేను ఇప్పుడు నేను ముందుండి నాతో పాటు రమ్మంట, అంతేగాని వాళ్ళను నేను బాధ్యులు చేసి వాళ్ళని రెస్పాన్సిబుల్ అని నేను ఎప్పుడు వాళ్ళను అక్యూజ్ చేయను నేను. ఎందుకంటే అందరం కలిసి పనిచేయాలి, అందరం కలిసి ఉన్నప్పుడు టీం లాగా అందరం ఉండాలి, మంచి అయినా చెడైనా అందరం బాధ్యులము అని చెప్పేసి నేను వెళ్ళి ఫస్ట్ వీలైనంత వరకు నేను వెళ్తాను, వెళ్ళి నా ఫస్ట్ తర్వాత వచ్చినప్పుడు అందరం కలిసి హ్యాండిల్ చేస్తాం. కరెక్టే. మీరు మీ ఫంక్షన్ ఆ విధంగా ఉంది. కొంతమంది ఆఫీసర్లు ఎలాగుంటారంటే ఒక ఇష్యూ జరిగింది, మర్డర్ ఫార్గా ఏం జరిగిందంట వెంటనే సెట్ మీద ఐఓన్ తిడుతుంటారు. అది నాకు ఇష్టం ఉండదు అట్లా, ఎందుకంటే మనం తెలియకుండా అట్లా తిట్టడము ఎప్పుడూ నాకు అట్లాంటిది ఇష్టం ఉండదు. అక్కడ ఏం జరిగిందో తెలియదు మనకి, ఇమ్మీడియట్ అయితే పోవాలి, అక్కడికి పోయి విచారణ చేస్తే కానీ తెలియదు ఎందుకు జరిగింది ఏం జరిగింది అనేది. కాబట్టి అంటే మీ ఫంక్షన్ ఆ విధంగా ఉంది కాబట్టి మీ దగ్గర పనిచేయడం కూడా చాలామంది ఫ్లెక్సిబుల్గా హ్యాపీగా ఉంటారేమో. ఇంకా అంటే అట్లా ఉన్నందుకు వాళ్ళు ఎక్కువ పని చేస్తారు. ఇప్పుడు తిట్టినంత మాత్రాన వాళ్ళు ఇంకా భయపడతారు, ఇంకా కన్ఫ్యూజ్ అవుతారు, డిస్టర్బ్ అవుతారు. కాబట్టి అట్లా ఉండొద్దు అనేదే నేను చెప్తాను రిపీటెడ్గా. అతను కంటిన్యూస్గా చేస్తే అతను చెప్తాను ఇట్లా చేస్తే మరి పని అయితే లేదని అప్పుడు ఆ విధంగా చెప్తా. కానీ తిట్టడము నేను టెన్షన్లో పెట్టడం అనేది నాకు ఇష్టం ఉండదు. ఇంకోటి నాకు ఇట్లా వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడడం అనేది నాకు అస్సలు ఎక్కడ నాకు చిన్నప్పటి నుంచి నాకు అలవాటు లేదు. మామూలు నార్మల్గానే ఎవరితోనైనా సరే, ఈవెన్ క్రిమినల్తోనైనా సరే ఎవరితోనైనా సరే కూడా నార్మల్గానే మాట్లాడతాను. కానీ క్రిమినల్తో మనం మంచిగా మాట్లాడితే వాడు బ్రేక్ అవ్వడు కదా సార్. అంటే బ్రేక్ అంటే అది అవసరమేమో, అంటే సరే నేను మాట్లాడేటప్పుడు అంతా ఇంకా కింద మా స్టాఫ్ హ్యాండిల్ చేస్తారు, కానీ నేను అంత అవసరం ఉండదు అంతా. ఓకే. తిరుపతి తర్వాత నేను యునైటెడ్ నేషన్ పీస్ కీప్ అంటే అప్పుడు ఒక 3 months ఎలక్షన్స్ వచ్చాయి. 2004లో అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చాయి. ఆ ఎలక్షన్స్ టైంలో ఓఎస్డీస్ ఖాళీ ఉంచొద్దని నన్ను ఆదిలాబాద్ ఓఎస్డీకి వేశారు, అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్, మావోయిస్టులు ఆపరేషన్ గురించి. ఎలక్షన్స్ అయిన తర్వాత నేను 1 year కొసావోకి వెళ్ళాను, యునైటెడ్ నేషన్ పీస్ కీపింగ్ మిషన్ 1 year కొసావోకి వెళ్ళాను. 1 year కొసావోలో ఉన్నా నేను, ఫార్మర్ యుగోస్లావియాలో. అదొక 1 year అక్కడ పనిచేసి మళ్ళీ వాపసు వచ్చాను. అదో 1 year అక్కడ పనిచేయడం అనేది కూడా చాలా ఎప్పటికీ గుర్తుండిపోయే ఎక్స్పీరియన్స్. ఎందుకంటే అది యునైటెడ్ నేషన్లో పనిచేసే అవకాశం రావడం అనేది అదృష్టం. అది అన్నిసార్లు రాదు అది. అట్లా 1 year యునైటెడ్ నేషన్లో పనిచేయడము. అక్కడ 57 countries నుంచి పోలీస్ ఆఫీసర్స్ వచ్చారు.
57 కంట్రీస్ నుంచి వచ్చిన పోలీస్ ఆఫీసర్స్ అందరం కలిసి పనిచేయడం అనేది అదొక ఒక మంచి అవకాశం. మంచి అవకాశం, మంచి ఎక్స్పీరియన్స్. మళ్ళీ మేము బ్యాచ్మేట్స్ కూడా కలిసి వెళ్ళాము ఇక్కడ. ఎవరు మీరు? నేను, మా బ్యాచ్మేట్ ఏఆర్ శ్రీనివాస్, శివకుమార్, రవీందర్ రెడ్డి ఇప్పుడు రిజైన్ చేశారు, వెంకట్రామరెడ్డి, మేమంతా అందరం కలిసి వెళ్ళాం. వెళ్ళి అందరం ఉండడం వల్ల మాకు 1 ఇయర్ చాలా బాగుండే. అది ఎప్పటికీ మర్చిపోలేని ఎక్స్పీరియన్స్. మళ్ళీ ఇండియా వచ్చాక అక్కడ మళ్ళీ ఫస్ట్ ఇండియా వచ్చిన తర్వాత మళ్ళీ నాకు నాన్ కేడర్ ఎస్పీగా ప్రమోషన్ వచ్చి నేను ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్లో చేశాను. నాన్ కేడర్ ఎస్పీగా ఐఎస్డబ్ల్యూలో చేశాను. 2009 వరకు అందులోనే చేశాను. సెక్యూరిటీ వింగ్లో ఉన్నప్పుడు ఇక అంతా అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు సీఎంగా ఉండేవారు. వారు అంటే మేము డైరెక్ట్ వెళ్ళకుండా ఆఫీస్లో ఉండి వారి సెక్యూరిటీ, ఇంకా రాష్ట్రానికి వచ్చే విఐపీల సెక్యూరిటీ, ఇట్లా అవన్నీ ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ ఎంతోమంది విఐపీలు వచ్చేవారు, వాళ్ళ సెక్యూరిటీ. అప్పుడు జార్జ్ బుష్ గారు వచ్చారు, అమెరికన్ ప్రెసిడెంట్. ఇట్లాంటి వాళ్ళ బందోబస్తులన్నీ అటెండ్ అయ్యాను నేను. ఇట్లా అది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఒక పోలీస్ ఆఫీసర్కి విఐపీ సెక్యూరిటీ ఇష్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది నాకు చాలా ఎక్స్పీరియన్స్, చాలా యూస్ఫుల్ అది. ఓకే. 2009లో నేను మళ్ళీ నాన్ కేడర్ ఎస్పీ ఉన్నప్పుడే డీసీపీ అల్వాల్గా ఇచ్చారన్నట్టు. డీసీపీ అల్వాల్ వెళ్ళాను. అంటే అప్పుడు సైబరాబాద్ కమిషనరేట్. ఇప్పుడు దాన్ని ఇప్పుడు మల్కాజ్గిరి అండ్ బాలానగర్ చేశారు. అప్పుడే ఒకటే జోన్ అన్నట్టు. అది ప్రభాకర్ రెడ్డి గారు కమిషనర్ ఉన్నారు. అప్పుడు డీసీపీ అల్వాల్ చేశాను. 2009 ఎలక్షన్స్ అప్పుడు వెళ్ళాను. ఎలక్షన్స్ 2009 ఎలక్షన్స్ అక్కడనే అటెండ్ అయ్యాను. తర్వాత అక్టోబర్లో రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు చిదంబరం గారు స్టేట్మెంట్, తెలంగాణ ఫార్మేషన్ గురించి ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అక్కడే ఉన్నా నేను. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం చాలా పీక్లోకి వెళ్ళింది. ఆల్వాల్లో కూడా మీకు మంచి కేసులు ఉన్నాయి కదా, డెకాయిడ్ పట్టుకున్నారు. అయితే అక్కడ ఉన్నప్పుడే ఇక ఈ తెలంగాణ ఉద్యమము ఉండేది. అప్పుడు నాకు ఇక్కడ నిజాంపేట, కూకట్పల్లి నిజాంపేట నుంచి అటు గట్కేసర్ వరకు మీదే మొత్తం జ్యూరిడిక్షన్. పీక్ టైంలో బాగా ఎట్లాంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉండే. అప్పుడు అది కొంచెం బాగా టెన్షన్. డెకాయిట్ కూడా మీరు షామీర్పేట ఐడియా రావట్లేదు. షామీర్పేటలో పెద్ద డెకాయిట్ గ్యాంగ్ అని కూడా మీ టైంలోనే ప్రెస్ మీట్ అది. తర్వాత దుండిగల్లో ఒక అప్పుడు ఇక అది అంతా సిటీ అవుట్స్కర్ట్స్ కాబట్టి ఇట్లా ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా దుండిగల్, షామీర్పేట్, మేడ్చల్, అటు గట్కేసర్ సైడు. అది దానికంటే తెలంగాణ ఉద్యమం టైంలో ఉద్యోగం చేయడం అనేది. సార్, ఉద్యమం టాపిక్ వెళ్ళే ముందు ఇక్కడ ఒక మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్. జనరల్గా పోలీస్ స్టేషన్కి బాధితులు ఎవరైనా కంప్లైంట్ చేయడానికి వెళ్తే లోకల్ పోలీసులు రెస్పాన్స్ అవ్వరండి. అవుతుంది, చేద్దాము. అదే సుపీరియర్ ఆఫీసర్కి వెళ్తే ఇమీడియట్గా రియాక్షన్ ఎందుకు స్టార్ట్ అవుతాయి? ఎందుకంటే అంటే ఆల్వాల్లో మీకు అడుగుతున్నాను కాబట్టి ఒక కేసు కూడా మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే మన మెంటాలిటీ అనేది అట్లా ఉంటుంది. పెద్దవాళ్ళు వస్తేనే మనము రెస్పాండ్ అవ్వడం. మీరు ఆల్వాల్ డీసీపీగా ఉన్న టైంలో దొండిగల్ లిమిట్స్లో ఒక స్కూల్లో ఒక దొంగతనం జరిగింది. ఆ స్కూల్లో మ్యూజిక్ మాస్టరే మ్యూజిక్ ఎక్విప్మెంట్ తీసుకొని పారిపోతాడు. ఆ కేసుని దొండిగల్ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేయడానికి వెళ్తే మేము చూస్తాము అండ్ ఎఫ్ఐఆర్ కూడా ఇష్యూ చేయకుండా దీన్ని 1 వీక్ దాన్ని ఆయన లాగారు. వాళ్ళు ఆల్వాల్ డీసీపీ చంద్రశేఖర్ రెడ్డి గారికి డైరెక్ట్గా పోయి కలిశారు. చంద్రశేఖర్ రెడ్డి గారు ఇష్యూ విన్న తర్వాత డైరెక్ట్గా ఆల్వాల్ ఏసీపీకి, దుండిగల్ ఇన్స్పెక్టర్కి లైన్లో తీసుకొని 10 నిమిషాలు క్లాస్ పీకారు. క్లాస్ అంటే ఇంటి ఎందుకు జరగట్లేదు, ఎవరు ఏంటి అనేది. ఈవినింగ్ అంటే 4 hours తర్వాత అదే దుండిగల్ ఇన్స్పెక్టర్ గారు ఆల్వాల్ డీసీపీ గారికి ఫోన్ చేసి, సార్ ఎక్యూజ్డ్ అమలాపూర్లో ఉన్నాడు సార్ అని చెప్పాడు. రాత్రి వెళ్ళారు, పొద్దున్న కంటెంట్ అంతా వచ్చింది. అంటే ఒక సామాన్యుడు, ఒక ఆఫీసర్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా వెళ్తే ఎందుకు రెస్పాండ్ అవ్వరు? ఒక ఆఫీసర్ ఇన్వాల్వ్మెంట్ అయితే ఎందుకు రెస్పాండ్ అవుతారు అనేది ఇక్కడికి వస్తుంది. అంటే మా స్టాఫ్ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క మెంటాలిటీ. వాళ్ళకు కష్టమవుతుంది అనుకుంటే పక్కకెట్టేస్తారు. వాళ్ళకు ఈజీ ఉన్నది,
వాళ్ళకి ఏదైనా లాభం అంటే అది చెప్పలేము, కొంచెం లాభం ఉంటే అట్లాంటి వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. ఇప్పుడు రికవరీ మళ్ళీ ప్రాపర్టీ అఫెన్స్ అంటే మళ్ళీ దొరకదో మళ్ళీ దొరకకపోతే మళ్ళీ ఆఫీసర్స్ ఎప్పుడు ఊకే ప్రెషర్ చేస్తారు, పెద్ద పని ఊర్లు ఎక్కడో దూరం ఎక్కడ ఆ ఊరు వెళ్ళాలి ఊరు వెళ్ళాలి కానీ అట్లా పక్కకెట్టుండొచ్చు. అందుకే అట్లాంటప్పుడే మా దృష్టికి వస్తుంటాయి. కానీ కంప్లైంట్ చంద్రశేఖర్ రెడ్డి గారికి ఎలాంటి సంబంధం లేదు. చంద్రశేఖర్ రెడ్డి గారికి పరిచయం కూడా లేదు, చంద్రశేఖర్ రెడ్డి గారికి ఫ్రెండ్ కూడా కాదు, బంధుత్వం కాదు. కానీ ఒక ఆఫీసర్కి సుపీరియర్ ఆఫీసర్కి వెళ్ళాలని ఉద్దేశంతోనే మీ దగ్గరికి వచ్చారు. మీరు చెప్పిన దీంతోనే ఆ కేసు బ్రేక్ త్రూ వచ్చింది. అదే ఫస్టే తీసుకుంటే పోలీస్ మీద ఇంకా ఇంప్రెషన్ పెరిగే అవకాశం ఉంటుంది కదా. ఉంటుంది, కానీ అట్లా ఒక్కొక్కసారి మా అధికారులు అట్లా బిహేవ్ చేస్తుంటారు. అందుకే మేము ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటాము. ఇప్పుడు ఇక్కడ కూడా నేను కంపల్సరీ ఆఫీస్లోనే ఉంటాను. ఎందుకంటే ప్రజలందరికీ అందుబాటులో ఉంటే ఇట్లాంటి విషయాలు మా దృష్టికి వస్తాయి, మాకు తెలుస్తుంటుంది. ఇంకోటి మేము ప్రజలకు అందుబాటులో ఉన్నామని తెలిస్తే మా ఆఫీసర్స్ కూడా జాగ్రత్తగా ఉంటారు. అమ్మో మనం చేయకపోతే ఇమ్మీడియట్ సిపి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆయన దృష్టికి వెళ్తారు, ఆయన కలుస్తారు. మళ్ళీ ఇమ్మీడియట్ ఆయన ఇక్కడ రెడీ ఉంటాడు ఆ ఆఫీస్లో, ఎందుకు వచ్చినా ముందే చేసేద్దాం అయ్యా అని అప్పుడు చేసేస్తారు. అంటే మనం అందుబాటులో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి రెస్పాండ్ అయితే అప్పుడు ఆటోమేటిక్గా కింద మార్పు వచ్చేస్తుంది మా వాళ్ళలో. అదే మన ఆఫీసర్స్ కూడా అందుబాటులో లేకపోతే నువ్వు దిక్కున్న చోట చెప్పుకోపో అని అట్లా అనే అవకాశం ఉంటుంది. నేను చెయ్యను, నువ్వు ఎవరు చెప్పుకుంటావో చెప్పుకోపో. అప్పుడు పిటిషనర్కి ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియదు. ఇక ఉన్నతాధికారులు కూడా అందుబాటులో లేకపోతే ఇంకేం చేస్తాడు అతను. సార్ ఆల్వాళ్ళలో ఉద్యమ టైంలో మీ వర్క్ అక్కడ ఇప్పుడు తెలంగాణ 2009 చిదంబరం గారు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఉద్యమం చాలా పీక్లోకి వెళ్ళిపోయింది. ముఖ్యంగా కూకట్పల్లి, నిజాంపేట్, దుండిగల్ నుంచి మొదలు పెడితే ఉప్పాలు, గట్కేసర్ వరకు చాలా ఉధృతంగా ఉండేది. కాబట్టి అప్పుడు ఇక శాంతి భద్రతల్లో విషయంలో చాలా జాగ్రత్తగా, డెలికేట్ ఇష్యూ కాబట్టి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలనేది మా ఉన్నతాధికారుల ఇన్స్ట్రక్షన్. కాబట్టి చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చేయాల్సి వచ్చింది. చేసి ఆ విధంగా నిజంగా అది చాలా టఫ్ టైం అది ఆ టైంలో. ఆ విధంగా దాదాపు ఒక 6 months ఫస్ట్ ఎస్పెషల్లీ సెకండ్ స్టేట్మెంట్ తర్వాత ఇంకా చాలా సివియర్గా ఉండే. అది కూడా అది సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి చాలా జాగ్రత్తగా మేము పనిచేయాల్సి వచ్చింది. నిజంగా అది చాలా టఫ్ టైం అది. నా సర్వీస్లో అదే మోస్ట్ టఫెస్ట్ టైం అది. కాబట్టి ఆ విధంగా ఎట్లాంటి రిమార్క్స్ లేకుండా పనిచేశాను నేను. సార్ అలవాల తర్వాత మళ్ళీ నాకు ఇంకా అప్పుడు ఐపీఎస్ లిస్ట్లో ఉన్నా నేను. ఐపీఎస్ అప్పటికి ఇంకా రాలేదు. అయితే ఇప్పుడు ఇక్కడనే ఉద్యమం జరుగుతుంది కాబట్టి చాలా క్రిటికల్గా ఉండే. అప్పుడు నేను ప్రభాకర్ రెడ్డి సార్ని వెళ్ళి సార్ ఈ టైంలో నేను లా అండ్ ఆర్డర్లు ఉంటే మళ్ళీ ఏదైనా అయితే నాకు ఐపీఎస్ ప్రాబ్లం అవుతుంది అని చెప్తే వారు ఇమ్మీడియట్ ట్రాఫిక్ డీసీపీగా ట్రాన్స్ఫర్ చేయించారు సైబరాబాద్లోనే. అట్లా ట్రాఫిక్ డీసీపీగా చేశాను నేను. 2 years చేశాను ట్రాఫిక్ డీసీపీ. ఎంటైర్ సైబరాబాద్కి ట్రాఫిక్ డీసీపీగా చేశాను. సార్ సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ అంటే ఆల్మోస్ట్ హైదరాబాద్లో సగం పార్ట్ మీకే వస్తుంది. అవును, అంటే సైబరాబాద్ అంటే అప్పుడు రాచకొండ లేదు కాబట్టి రాచకొండ అంతా కలిపి సైబరాబాద్ ఉండేది. సిటీ చుట్టూ అంతా మీది. అక్కడ మీకు బాగా ఐడెంటిఫై చేసిన మైనస్లే ఉంటాడు. ఎందుకంటే ట్రాఫిక్ పబ్లిక్లో ట్రాఫిక్ సెన్స్ లేదనుకోవచ్చు, ఉందంటారు. అంటే అప్పుడు ఇప్పుడున్నంత లేదు. అప్పుడు ఇది సైబరాబాద్ అప్పుడప్పుడే డెవలప్ అవుతుంది. అంటే పబ్లిక్లో ట్రాఫిక్ సెన్స్ ఉందంటారు. అప్పుడు తక్కువనే. అప్పుడు ఇంత అవేర్నెస్ అనేది ఇక ఇంత ఉండేది కాదు. సరే అప్పుడు ముఖ్యంగా కూకట్పల్లి, గచ్చిబౌలి అంత ఉండేది కాదు అప్పుడు. ఇప్పుడున్నంత తీవ్రంగా ఉండేది కాదు. ఎక్కువ కూకట్పల్లి, ఎల్బీ నగర్ ఈ రెండే మేజర్ ట్రాఫిక్ ఎక్కువగా ఉండేది అప్పుడు. సరే అప్పుడు చేశాను 2 years చేస్తే అక్కడ ఉన్నప్పుడు నాకు ఐపీఎస్ కన్ఫర్ అయింది. ఐపీఎస్ కన్ఫర్ అయిన తర్వాత మళ్ళీ 2012లో కర్నూలు ఎస్పీగా ట్రాన్స్ఫర్ అయింది ఐపీఎస్ వచ్చిన తర్వాత. 2012లో కర్నూలు ఎస్పీగా వెళ్ళాను నేను. ఓకే సార్, ఇప్పుడు సైబరాబాద్ ట్రాఫిక్ గురించి తీసుకుంటే పోలీసు కష్టపడుతుంది,
రోడ్ స్పేస్ పెరుగుతుంది, వెహికల్స్ పెరుగుతున్నాయి, ఇవన్నీ కాకుండా పబ్లిక్లో ట్రాఫిక్ ఎడ్యుకేషన్ చేయాలి. వాళ్ళకి ఎందుకు అంటే ఆ భయం కానీ ఆ ట్రాఫిక్ నాలెడ్జ్ లేకపోతుంది అంటారు. ఇప్పుడు సైబరాబాద్ ఏంటంటే మెయిన్ సిటీనేమో హైదరాబాద్. ఈ సబ్ అర్బన్ బయట హైదరాబాదు బయట ఉండేదంతా ఎక్కువగా బయట నుంచి వచ్చిన వాళ్ళు వచ్చి మైగ్రేట్ అయ్యి సెటిల్ అయిన వాళ్ళు అన్నట్టు. ఇప్పుడు దిల్షుక్ నగర్, ఎల్బీ నగర్, వీళ్ళంతా అవన్నీ చిన్న చిన్న మిడిల్ క్లాస్ ఏరియాస్ అన్నట్టు అవన్నీ. కాబట్టి వాళ్ళకి కొంచెం ట్రాఫిక్ విషయంలో కొంచెం అవేర్నెస్ తక్కువ వాళ్ళకి అక్కడ. ఎక్కువ 2 వీలర్స్ ఉండడము, అట్లా ఆటోలు ఎక్కువ ఉంటాయి. ఆటోలు అప్పుడు 3 వీల్ ఆటోస్ అని ఉండేటివి. అట్లా బాగా కొంచెం అన్ఆర్గనైజ్డ్ ఉండేది అన్నట్టు ట్రాఫిక్. ఉప్పళ్ళు ఇవన్నీ తీసుకుంటే ఈ ఆటోలు, షేరింగ్ ఆటోలు ఇవన్నీ ఎక్కువగా ఉండేది అన్నట్టు. అంటే అవగాహన తక్కువ అప్పుడు తక్కువ, కొంచెం అవగాహన తక్కువ. తర్వాత మీరు కర్నూలు ఎస్పీ వెళ్ళాను. కర్నూలు ఎస్పీ వెళ్ళాను, కానీ నేను ఫస్ట్ కర్నూలు అంటే కొంచెం వేరే విధంగా అనుకునేవాడిని. కానీ వెళ్ళిన తర్వాత అక్కడ వెరీ నైస్ ప్లేస్ అది కర్నూలు. మీకన్నా ముందు ఒక ఆఫీసర్ వల్ల అక్కడ ధోన్ ఆ ఏరియాలో కొంచెం కమ్యూనల్ అయినట్టుంది, ఆదోని ప్రాంతంలో. ఆదోనిలో కమ్యూనల్ తర్వాత మీరు వెళ్ళినట్లు గణేష్ నిమజ్జనం రోజు కమ్యూనల్ అయింది. తర్వాత నేను వెళ్ళాను. కొంచెం అంటే కర్నూలు అనగానే ఫ్యాక్షన్ ఏరియా అని కూడా, కానీ కమ్యూనల్లీ కూడా బాగా సెన్సిటివ్ ఏరియా. ఆదోని, కర్నూలు, నంద్యాల్ ఇవన్నీ కమ్యూనల్లీ సెన్సిటివ్ ప్లేసెస్. నాకు అక్కడ ఎక్కువగా కమ్యూనల్ ఇష్యూస్లనే కొంచెం టెన్షన్గా ఉండేది పండుగలప్పుడు. ఆ బందోబస్తులు ఎక్కువ ఉండేది. ఇంకోటి చాలా పెద్ద జిల్లా, ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా చాలా ఎక్కువగా ట్రావెల్ చేయాల్సి వచ్చేది. అయినా కూడా అక్కడ పబ్లిక్ మాత్రం చాలా వెరీ డిసిప్లిన్డ్. పోలీస్ చెప్పిన మాట వింటారు అక్కడ. కొంచెం పొలిటికల్గా కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చినాయి, కానీ పబ్లిక్ మాత్రం వెరీ చాలా అంటే పోలీసులకు మాట వింటారు అక్కడ. సార్ అక్కడ ఫ్యాక్షన్ అంటారు, నిజంగా అంత ఉందంటారు అసలు అక్కడ? అంటే ఒకప్పుడు ఉండేది, కానీ నేను వెళ్ళినప్పుడు ఈ సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత అందరూ సెల్ ఫోన్స్ ఒక రెవల్యూషన్ అని చెప్పొచ్చు. సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ప్రతిదీ రికార్డ్ చేయడము, ప్రతి ఇన్ఫర్మేషను మాట్లాడడము, అవన్నీ దాంతో అంటే నేను వెళ్ళినప్పుడు ఫ్యాక్షన్ లీడర్స్ కూడా చాలామందిని చూడడం జరిగింది. వాళ్ళు కూడా నేను ఎంతోమందితో మాట్లాడాను. వాళ్ళు కూడా అనేది ఏంటంటే ఈ ఫ్యాక్షను అన్ని కేసులు, జైలు కేసులు అవన్నీ వాళ్ళకు కూడా ఎందుకు ఇవన్నీ కొంచెం ప్రశాంతంగా ఉంటే సరిపోతుంది అనే ఉద్దేశంతోనే ఉన్నారు అందరూ. ఈ కేసులతోని అనవసరంగా నష్టమవుతామని. ఇంకోటి ఇప్పుడు ఈ పబ్లిక్లో కూడా ఈ సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ రికార్డ్ చేయడము. ఇంతకుముందు గ్రామంలో ఏం జరిగినా సరే తెలిసేది కాదు. ఇప్పుడేమో సెల్ ఫోన్ ద్వారా చెప్పడము, మీడియా వాళ్ళకి చెప్పడము, ఆఫీస్ వాళ్ళకి చెప్పడము, అట్లా ప్రతిదీ తెలిసిపోతుంది అన్నట్టు. దాంతో అందరూ తెలుసుకొని ఇక ఈ ఫ్యాక్షన్ అన్నిటికీ అంటే నేను నాతో మాట్లాడినప్పుడు ఇవన్నీ ఇక ఎవరికి ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు ఈ ఫ్యాక్షన్ పాలిటిక్స్ మీద వాళ్ళు. కానీ 1-2 మటలు అయినట్లే కదండి. అది కింద స్థాయి వాళ్ళు చేశారు అన్నట్టు. ఇక్కడ మన ఎమ్మినిగన్నూరు రోడ్లో అనుకుంటా. అది నేను వెళ్ళకముందు అయింది. కప్పట్రాల వెంకటప్ప అది నేను దాని తర్వాత కూడా ఆలూరు దగ్గర ఒకటి మర్డర్ అయినట్టు మీరు టైంలో. నేనున్న టైంలో మేజర్ ఫ్యాక్షన్ మర్డర్స్ ఏం జరగలేదు. ఏదో గ్రామ స్థాయిలో ఏదో ఒక మర్డర్ 1-2 అయినాయి అంతే తప్పితే. సార్ కర్నూలు తర్వాత నన్ను తిరుపతి CVSOగా పోస్టింగ్ ఇచ్చారు. కానీ నేను ఆల్రెడీ ఒకసారి తిరుపతిలో చేశాను కాబట్టి నేను మళ్ళీ అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి పోయి రిక్వెస్ట్ చేసుకుంటే సికింద్రాబాద్ రైల్వే ఎస్పీకి ఇచ్చారు. అక్కడ ఒక 1.5 years చేశాను సికింద్రాబాద్. రైల్వే క్రైమ్ ఏ విధంగా ఉంటుంది? రైల్వేలో అంతా అది కూడా జిల్లా ఎస్పీలానే ఉంటుంది, కానీ ఒక లా అండ్ ఆర్డర్ ఉండదు. క్రైమ్ ఉంటుంది, పోలీస్ స్టేషన్స్ సేమ్ ఉంటాయి. ఎక్కువగా ట్రైన్లలో జరిగే దొంగతనాలు అవే ఎక్కువ మేజర్ వరకు దొంగతనాలు ట్రైన్లలో. ముఖ్యంగా మహిళలు పెళ్ళిళ్ళ సీజన్లో జ్యువెలరీ అవన్నీ తీసుకొని వెళ్తుంటారు. దొంగతనాలు, బ్యాగులు దొంగతనాలు చేయడము, చైన్ స్నాచింగ్ చేయడం, అట్లాంటి ఎక్కువ దొంగతనాలు ఉంటాయి. ఇంకా సెకండ్దేమో ఇక సూసైడ్స్ చేసుకోవడము అవి ఎక్కువ ఉంటాయి. అందులో అవే మేజర్ ఉంటుంది. కానీ రైల్వే అనగా 2 వస్తాయండి. ఒకటి అంటే IPS క్యాడర్ కాకుండా కింద వాళ్ళందరూ కూడా పనిష్మెంట్ ఇచ్చిన వాళ్ళకి రైల్వేలో వేస్తారు,
వాళ్ళందుకు పనిచేయడానికి ఇంట్రెస్ట్ చూపించారు, అంటే ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, కానిస్టేబుల్లు అన్నది ఒకటి. రెండోది రైల్వేలో దొంగతనం జరిగితే ఇంక మర్చిపోవడం అనేది ఒక వార్త ఉంది, వాస్తుంటారు, రికవరీ ఉండదు అన్నది. అంటే అది ప్రయాణం జరిగేటప్పుడు అవుతుంటుంది కదా, కాబట్టి నేరస్తులు ఎక్కడుల్లో తెలియదు అక్కడ. అది ఎక్కడి నుంచో వస్తారు ఆ నేరస్తులు, ట్రైన్లో ప్రయాణం చేస్తుంటారు. ప్రయాణికులు కూడా నేరం ఎక్కడ జరిగిందో చెప్పలేని పరిస్థితి. వాళ్ళు పొద్దున్న సికింద్రాబాద్ తెల్లారు లేచిన తర్వాత చూసుకుంటారు, ఇంకొంతమంది ఇంటికి వెళ్ళినాక చూసుకుంటారు. అది ఎక్కడ జరిగింది తెలియదు ఎవడా, కాబట్టి కొంచెం కష్టసాధ్యంగా ఉంటుంది అన్నట్టు అందులో ఈ నేరాలని డిటెక్ట్ చేయడం. కాబట్టి దాంతో అభిప్రాయం వచ్చి ఉండొచ్చు. కానీ సిబ్బంది విషయంలో పనిష్మెంట్ ఉంటేనే జీఆర్పీకి పంపిస్తారనేది వాస్తుంటారా? అట్లేం లేదు, అట్లా పనిష్మెంట్ అనేం లేదు. చాలామంది ఇష్టంతోనే వెళ్తారు. చాలామంది అంటే ముఖ్యంగా హైదరాబాద్లో ఉండాలనుకున్న వాళ్ళు, రైల్వే అంటే జిల్లా హెడ్ క్వార్టర్లోనే ఉంటాయి పోలీస్ స్టేషన్స్, కాబట్టి చాలామంది అట్లా జిల్లా హెడ్ క్వార్టర్లో ఉండాలనుకున్న వాళ్ళు ఇష్టంతోనే వెళ్తారు. మంచి ఆఫీసర్స్ ఉన్నారు, చేస్తున్నారు. మీరు రైల్వేలో ఉన్నప్పుడు రికవరీ ఉందండి అక్కడ? కొన్ని కేసులు డిటెక్ట్ చేశాం, కొన్ని డిటెక్ట్ అయ్యేది. కొన్నిసార్లు రెడ్ హ్యాండెడ్గా దొరుకుతుంటారు ఈ పిక్ పాకెటర్స్, వీళ్ళు అన్ని రకాల నేరస్తులు ఉంటారు అక్కడ. సరే, సికింద్రాబాద్ తర్వాత మెదక్, తర్వాత తెలంగాణ స్టేట్ ఫామ్ అయింది 2014లో. ఫామ్ అయిన తర్వాత నిజామాబాద్ ఎస్పీకి వెళ్ళాను నేను. నిజామాబాద్ ఎస్పీగా దాదాపు 2 years చేశాను నేను. ఫస్ట్ పోస్టింగ్ తెలంగాణలో వచ్చినాక అక్కడ నిజామాబాద్లో, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అప్పుడు, అక్కడ 2 years చేశాను. 2 yearsలో ముఖ్యంగా నిజామాబాద్ అంటే కొంచెం కమ్యూనల్లీ సెన్సిటివ్ ప్లేస్ అది. ముఖ్యంగా బోధన్, నిజామాబాద్ ఇవన్నీ కొంచెం ఆ విషయంలో కొంచెం ఎక్కువ టెన్షన్ ఉండేది కమ్యూనల్ ఇష్యూస్లో. ముఖ్యంగా పండుగలు వచ్చినప్పుడు, ఒకసారి సడన్గా పండుగలు లేనప్పుడు కూడా ఏదైనా సడన్గా ఒక యాక్సిడెంట్ కూడా కమ్యూనల్గా టర్న్ కావచ్చు, అట్లా కూడా అవుతుంటాయి. ఇంకా అక్కడ బోధన్ ముఖ్యంగా అవన్నీ, ఆ బోధన్, బైండ్స్, అవన్నీ ఆ బెల్ట్ అంతా కొంచెం కమ్యూనల్లీ బాగా సెన్సిటివ్ ఏరియా. మహారాష్ట్ర గ్యాంగ్, నాందేడు కొంచెం అదంతా డిఫరెంట్గా ఉంటుంది అక్కడ అంత అట్మాస్ఫియర్ కొంచెం. కాబట్టి ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఎప్పుడు అలర్ట్గా ఉండాల్సి వచ్చేది. అక్కడ మీకు బాగా గుర్తున్న కేసు ఉందా? నిజామాబాద్లో అంటే పెద్ద సెన్సేషనల్ కేసెస్ అంటూ ఏం జరగలేదు. అక్కడ నేచర్ క్రైమ్ ఏంటండి? నిజామాబాద్లో ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా పక్కన నాందేడ్ నుంచి, నార్త్ ఇండియా నుంచి, కొన్ని స్టేట్స్ నుంచి వచ్చి ఏటీఎంస్ దొంగతనాలు ఏటీఎంలు కట్ చేసి తీసుకెళ్లారు. అట్లా దొంగతనాలు అక్కడి నుంచి వచ్చిన నేరస్తులు వచ్చేవాళ్ళు అన్నట్టు. అవి ఎక్కువ దొంగతనాలు. ఈ పండుగలు అప్పుడేమో ఈ కమ్యూనల్లీ సెన్సిటివ్ కాబట్టి చాలా జాగ్రత్త ఉండాల్సి వచ్చేది. ఏ పండుగ వచ్చినా సరే చాలా. మీ టైంలో ఎలక్షన్ కూడా జరిగినట్టుంది కదా, పీస్ఫుల్గా జరిగింది? ఎలక్షన్స్ అప్పుడేం జరగలేదు నిజామాబాద్లో, నేను ఉన్నప్పుడు ఏం జరగలేదు. కానీ నిజామాబాద్లో కేసు ఉందండి మీది. వాళ్ళు డీసీఎంలో 2 wheelerలు తీసుకొని వచ్చి అదే కామారెడ్డిలో పెట్టి, అది ఒక అంటే ఒక నార్త్ ఇండియా నుంచి ఒక గ్యాంగ్ వచ్చి చైన్ స్నాచింగ్ చేస్తుందని తెలిసింది. వాళ్ళ సెల్ నెంబర్స్ తెలిసినాయి. వాళ్ళు వస్తున్నారు, ఇక్కడ అఫెన్స్ చేసి అన్ని డిస్టిక్లో చేసి వెళ్ళిపోతున్నారు. అట్లా మేము ఆ నెంబర్ మీద వాచ్ పెట్టాము. ఒకసారి వాళ్ళు ఢిల్లీ నుంచి మూవ్ అవుతుంది ఆ నెంబర్. అప్పుడు మేము అలర్ట్ అయిపోయినాం, ట్రాక్ చేస్తున్నాం. వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చారు, నాగ్పూర్ నుంచి నాందేడ్కి వచ్చారు. నాందేడ్ నుంచి మేమంతా వాచ్ చేస్తుంటాం. 2 wheeler మీద వస్తారా, మేమంతా 2 wheeler అనుకుంటున్నాం. 2 wheeler మీద వస్తారా, మేము 2 wheeler అబ్జర్వ్ చేస్తున్నాం. వచ్చారు, బోధన్కి వచ్చారు, బోధన్ నుంచి నిజామాబాద్ వచ్చారు. మేము చెక్ చేస్తాం 2 wheeler ఏం రావట్లేదు, నెంబర్ ఏమో మూవ్ అవుతుంది. తర్వాత చూస్తుంటే అది ఆర్మూర్ సైడ్ వచ్చి కామారెడ్డికి వచ్చిండ్రు, మూవ్ అయింది. కామారెడ్డిలో అఫెన్స్ అయిపోయింది. మేమేం చెక్ చేస్తున్నాము, 2 wheeler కనబడతలేదు మాకు. అరే అఫెన్స్ అయింది, మళ్ళీ ఏమైందని తర్వాత మా టీమ్స్ అన్నీ కామారెడ్డిలో చైన్ స్నాచింగ్ చేసి రామాయంపేట సైడ్ పోతే అన్నీ చెక్ చేస్తుంటే ఒక లారీలో, మోటార్ సైకిల్ లారీలో పెట్టేశారు. అదేదో మూవీలో ఉంది, ధూమ్ మూవీలో. అట్లా అఫెన్స్ చేస్తారు, వెంటనే దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ లారీలో పెట్టి లారీలో వెళ్తున్నారు. మేము లారీలో మీద అనుమానం రాదు కదా, మినీ ట్రక్ అది, అందులో మళ్ళీ పెట్టి దాన్ని ప్యాక్ చేసేసి కనబడకుండా పెట్టేశారు.
అది ఒక దాబా దగ్గర ఆపితే మేము చెక్ చేస్తే రొటీన్ చెక్ చేస్తే అందులో లారీలో బైక్ ఉంది. అప్పుడు డౌట్ వచ్చింది మాకు, అరే బైక్ లారీలో ఎందుకు ఉంది అని చెప్పేసి చెక్ చేస్తే ఇది తెలిసింది. ఓహో, అంటే వీళ్ళు లారీలో జర్నీ చేస్తున్నారు, అందుకే మేము నెంబర్ అయితే మూవ్ అవుతుంది కానీ వెహికల్ 2 వీలర్ దొరకలేదు. ఆ విధంగా దొరికింది. వాళ్ళ దగ్గర ఒక వెపన్ కూడా, కంట్రీ మేడ్ వెపన్ కూడా దొరికింది. వాళ్ళను చాలా అఫెన్సులు చేశారు వాళ్ళు. మీరు ఆ కేసు పట్టుకోవడం వల్ల సిటీలో దాదాపు 25 కేసులు లేవు హైదరాబాద్ సిటీలో. అదే వాళ్ళు అట్లనే చేసుకుంటూ అన్నీ వెళ్తుంటారు. ఇక అది సినిమాలో ధూమ్ సినిమాలో చేసినట్టు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళారు. నాకు బాగా గుర్తుంది కేసు, అందుకంటే అది ఆ విధంగా అది డిటెక్ట్ చేయడం జరిగింది. అది నిజామాబాద్ తర్వాత అండి మెదక్. నిజామాబాద్ తర్వాత మళ్ళీ ఉమ్మడి మెదక్ జిల్లా ఎస్పీ వచ్చాను నేను. ముఖ్యమంత్రి గారి జిల్లా అప్పుడు అది ఉమ్మడి మెదక్ జిల్లా వచ్చి అక్కడ వచ్చిన వెంబడే నాకు ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చారు గజ్వేల్కి. కాబట్టి చాలా బందోబస్తు, పెద్ద బందోబస్తు. అది ప్రైమ్ మినిస్టర్ గారు మిషన్ భగీరథ ఇనాగ్రేషన్కి వచ్చారు. అది గవర్నమెంట్ ప్రోగ్రాము కాబట్టి అది చాలా అది పెద్ద బందోబస్తు చేశాను. తర్వాత మళ్ళీ మల్లన్న సాగర్ ఇష్యూ స్టార్ట్ అయింది. అందులోనే జిల్లాలన్నీ రీఆర్గనైజ్ అయిపోయి మళ్ళీ సంగారెడ్డి జిల్లా ఎస్పీగా కంటిన్యూ అయ్యాను. అక్కడ దాదాపు 5.5 years చేశాను సంగారెడ్డి ఎస్పీగా. ప్రమోషన్ కూడా వచ్చింది, డిఐజీ ప్రమోషన్ వచ్చినాక కూడా అక్కడనే కంటిన్యూ చేసి 5.5 years ఒక ప్లేస్లో 5.5 years చేయడం అనేది మీరు ఒక్కరే అనుకుంటా. అంటే ఇప్పుడు ఉన్నారు, అప్పుడు నేను ఒకరిని, తర్వాత ఇప్పుడు చాలామంది ఆఫీసర్స్. అని 5.5 సంవత్సరాలు మీరు మెదక్ చేశారు, ఉమ్మడి మెదక్లో చేశారు, సెపరేట్ అయిన సంగారెడ్డి చేశారు, ఇంకా బార్డర్ నిజామాబాద్. అంటే నిజామాబాద్ రేంజ్ మీరు చేసినట్లుగా అనుకోవచ్చు. అక్కడ క్రైమ్ నేచర్ ఏ విధంగా ఉంటుంది? ఎందుకంటే మీకు కర్ణాటక బార్డర్ ఉంటుంది, నిజామాబాద్ మహారాష్ట్ర బార్డర్ ఉంది. క్రైమ్ ఏ విధంగా దీనికి మన వైపు వస్తుంది? అయితే ఇప్పుడు ఇప్పుడు నేరాలలో క్వాలిటేటివ్ చేంజ్ వచ్చింది. ఒకప్పుడు వైలెంట్గా బందిపోటు దొంగతనాలు అట్లా బెదిరియడాలు, రాబరీలు అట్లా ఉండేది. ఇప్పుడు మాత్రం చాలా వరకు వైలెంట్ క్రైమ్ తగ్గిపోయింది. ఏదో తాళాలు వేసి ఉన్న ఇంటిని మీద దొంగతనం చేయడము, ఆన్లైన్ ఫ్రాడ్ చేయడము ఇట్లా అయిపోయింది. సంగారెడ్డిలో వైలెంట్గా చేసే నేరాలు అయితే ఏం జరగలేదు. అక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అక్కడ సరిహద్దు రాష్ట్రాలు, ఓవైపు కర్ణాటక, ఓవైపు మహారాష్ట్ర, అటు సైడ్ నుంచి ఎక్కువ నేరస్తులు వచ్చేవాళ్ళు. వచ్చి చేసి ఇట్లాంటి దొంగతనాలు, స్నాచింగ్లు ఇట్లా చేసి మళ్ళీ వెళ్ళిపోయేవాళ్ళు. అది మేజర్ ప్రాబ్లం అక్కడ సంగారెడ్డిలో. కొంతమంది కూడా పట్టుకోవడం జరిగింది. ఏటీఎంస్ బ్రేక్ చేసేవాళ్ళు కూడా అక్కడ హర్యానా నుంచి వచ్చేవాళ్ళు. వచ్చి ఇక్కడ కట్టర్తోని కట్ చేసి, గ్యాస్ కట్టర్తోని అట్లా తీసుకెళ్ళేవారు. అట్లాంటి నేరాలు జరిగినాయి. అంతకుమించి ఇంకా పెద్ద సెన్సేషనల్ కేసెస్ అంటూ ఏం జరగలేదు. అక్కడ మేజర్ ఏంటంటే ల్యాండ్ ఇష్యూస్ ఎక్కువ. ఇప్పుడు ల్యాండ్ బాగా కాస్ట్లీ అయిపోయింది, రేట్లు బాగా పెరిగిపోయినందుకు ల్యాండ్ డిస్ప్యూట్స్ చాలా ఎక్కువ అయిపోయినాయి. అక్కడ సంగారెడ్డి అనేది ఆల్మోస్ట్ సైబరాబాద్కు ఎక్స్టెన్షన్ అదంతే. కాబట్టి ల్యాండ్ ఇష్యూస్ బాగా హెడేక్ ఉండేది మాకు. ఆ ల్యాండ్ ఇష్యూస్ వచ్చినప్పుడు మళ్ళీ ప్రాపర్గా డాక్యుమెంట్స్ వెరిఫై చేసి, అది సివిల్ మ్యాటరా క్రిమినలా చూసి దాని ప్రకారం మేము యాక్షన్ తీసుకోవాల్సి వచ్చేది. సార్, మీరు పనిచేసిన మెదక్ జిల్లాలో 2 జాతీయ రహదారులు వెళ్తుంటాయి. రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ కనిపిస్తుంటాయి. మీకు రెగ్యులర్ క్రైమ్ కన్నా ట్రాఫిక్ క్రైమ్ ఎక్కువ కనిపిస్తుంటుంది ఎఫ్ఐఆర్లు. వాటి మీద మీరు ఫోకస్ ఏ విధంగా పెట్టారు? ఇప్పుడు పటాన్ చెరువు ఉంది. పటాన్ చెరువులో అన్ని రోడ్ యాక్సిడెంట్స్ స్టేట్లో ఇంకెక్కడ జరగవు. మెయిన్లీ ఏంటంటే ఇండస్ట్రియల్ ఏరియా కదా, ట్రక్స్ మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది. వర్కర్స్ వాళ్ళకి అవేర్నెస్ ఉండదు, వర్కర్స్ వెళ్తుంటారు కాబట్టి కొంచెం బాగా యాక్సిడెంట్స్ ఎక్కువైతాయి. అయితే యాక్చువల్ అయితే కొత్త రోడ్స్, కొత్త ఫ్లైఓవర్స్ కావాలి. సరే అవి వచ్చినప్పుడు వస్తాయి కానీ అంతవరకు అయితే మేము అన్నీ మా పరిధిలో ఉన్నంత వరకు మేము అన్నీ చేయాల్సినవి మా పోలీస్ శాఖ తరఫున చేసినాము. ఇప్పుడు ఇస్నాపూర్ దగ్గర ఒక దర్గా, గుడి రోడ్డు మధ్యలో ఉండేవి. అందరం అన్ని డిపార్ట్మెంట్స్, అందరు ప్రజాప్రతినిధులు అందరం కలిసి అది తీసి ఆడ మంచి రోడ్ ఇప్పుడు పెద్దగా అయిపోయింది. 4 lane రోడ్డు, కొంచెం 4 lane రోడ్ అయినాక ఇప్పుడు యాక్సిడెంట్స్ తగ్గినాయి. ఇప్పుడు జోగిపేట కూడా 4 lane రోడ్ అవుతుంది. అది అయితే కూడా ఇంకా తగ్గిపోతాయి. ఇటు రాజీవ్ రహదారి అది సిద్దిపేట జిల్లాకు వస్తుంది. ఒకప్పుడు మీకే కదా? అప్పుడు ఉమ్మడి మెదక్లో ఉన్నప్పుడు
రాజీవ్ రహదారి కూడా అది ఇప్పుడు 4 లేన్, యాక్చువల్గా చెప్పాలంటే రోడ్డు 4 లేన్ రోడ్డు. చాలా వరకు యాక్సిడెంట్స్ అన్నీ వాళ్ళ నిర్లక్ష్యంతోనే అవుతుంటాయి, డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఎక్కువ అవుతుంటాయి. రోడ్లన్నీ మంచి ఇప్పుడు అవి డిజైన్ చేసిందంతా యాక్సిడెంట్స్ అవన్నీ దృష్టిలో పెట్టుకొనే జరగకుండానే డిజైన్ చేసి 4 లేన్ రోడ్ వేశారు. అన్ని ప్రికాషన్స్ అన్ని బోర్డ్స్ ఉంటున్నాయి. కానీ ఎక్కువగా ఈ ఓవర్ స్పీడ్ వెళ్ళడము, తాగి నడపడము, రాంగ్ రూట్లో రావడము, అట్లా ఎక్కువ. సార్ ఇప్పుడు ఆ ప్రమాదాలకి ప్రధాన కారణాలు మీరు కొన్ని ఐడెంటిఫై చేశారు. బ్లాక్ స్పాట్స్తో పాటు మీరు చెప్తున్నట్టుగా రాంగ్ రూట్, డ్రంక్ అండ్ డ్రైవ్, వితౌట్ హెల్మెట్, ట్రిబుల్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్, ఓవర్ స్పీడ్, వీటి మీద పబ్లిక్ అవగాహన కల్పించడానికి మీరు ఏమైనా చేశారా? అంటే అవగాహన చేస్తున్నాము, మేము కేసులు కూడా పెడుతున్నాం, అవగాహన కూడా కల్పిస్తున్నాం. ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవింగ్ మీద దాని మీద చెప్పగానే అందరు తెలుసు, ఇవన్నీ తెలుసు, కానీ తెలిసి కూడా చేస్తున్నారు అన్నట్టు. ఇప్పుడు మేము చెప్తానే ఉన్నాం, అందరు తెలుసు డ్రంక్ అండ్ డ్రైవింగ్, మీడియా ద్వారా కూడా మీ అందరు తెలుసు, మీడియాలో కూడా చెప్తున్నాము, కానీ తెలిసి కూడా చేస్తున్నారు అన్నట్టు. అట్లాంటప్పుడు మేము కేసులు పెడుతున్నాం. ఇంకా అందుకే కేసులు. అంటే ఇక్కడ 2 ఇష్యూస్ కనిపిస్తున్నాయి సార్. ట్రాఫిక్ వచ్చేసరికి మీరు ఆల్వాళ్ళు ట్రాఫిక్ కూడా చేశారు కాబట్టి, నేను ట్రాఫిక్ డ్యూటీ చేయడం వేరు, ట్రాఫిక్ ఎక్స్పర్ట్ మీరు ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. ఐపీసీ సెక్షన్ మీద ఉన్నంత అవగాహన ఎంబీ యాక్ట్ మీద ఎందుకు ప్రజలకు అవగాహన ఉండట్లేదండి? మెయిన్ ఏంటంటే ప్రజలంతా ఏమనుకుంటారంటే నాకేం కాదు అనుకుంటారు. అది తప్పు కదా. చాలామంది నాకేం కాదు, నేను వెళ్తున్నా, నాకేం యాక్సిడెంట్, నేను ఎప్పటి నుంచో డ్రైవింగ్ చేస్తున్నా, నాకేం కాదు అనే నిర్లక్ష్యమే, ఆ ధోరణితోనే యాక్సిడెంట్స్ అవుతుంటాయి. ఆ ధోరణి తప్పు అని మార్చే బాధ్యత గవర్నమెంట్ది కదా. ఇక మనం అన్ని మెథడ్స్ ద్వారా చెప్తున్నాం. మేము ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి వ్యక్తితో మేము డైరెక్ట్ మాట్లాడలేము. అవును, మీడియా ద్వారా చెప్తున్నాము, వేరే సోషల్ మీడియా ద్వారా చెప్తున్నాము, మేము అన్ని విధాలుగా చెప్తున్నాం. అంటే ఒకటి పోలీస్ డిపార్ట్మెంటే బ్లేమ్ చేయట్లేదు, పోలీస్ డిపార్ట్మెంట్ బాధ్యత కూడా కాదు, కొంత ఎన్ఫోర్స్మెంట్ వరకు, కేసుల వరకు మీ బాధ్యత. ఎడ్యుకేషన్ చేసే బాధ్యత చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి గవర్నమెంట్లో. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మీరు కొంచెం అటువంటి వైపు వాళ్ళకి దీని మీద ఎడ్యుకేట్ చేయండి అంటూ రాస్తే కొంత బెనిఫిట్ ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు స్కూల్స్ లెవెల్లో పిల్లలకి అక్కడ కూడా దీని గురించి చెప్పాల్సిన అవసరం, సిలబస్లో కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ సిలబస్లో పెట్టేది కూడా 5th క్లాస్ పెడుతున్నారు. 5th క్లాస్లో డ్రైవింగ్ రానివాడికి మనం రాంగ్ రూట్లో వెళ్తే ఇది అంటే వాడికి ఉపయోగం, మర్చిపోతాడు వాడు. అట్లీస్ట్ కొంచెం ఐడియా అని ఉంటుంది. అట్లీస్ట్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఫాదర్ వాళ్ళ అంటే చెప్తానన్నా వాళ్ళు చెప్పగలుగుతారు. కానీ అసలు ఫాదరే కదా రాంగ్ రూట్లో తీసుకెళ్ళి పిల్లలు స్కూల్లో జాయిన్ చేస్తున్నాడు. ఇక ఇక్కడ ప్రాబ్లం అక్కడే వస్తుందండి. పేరెంట్స్ 5th క్లాస్ పిల్లడికి బండి డ్రైవింగ్ నేర్పడం ఒకటి, రెండోది రాంగ్ రూట్లో స్కూల్కి డ్రాప్ చేయడం 2, మూడోది కార్ డ్రైవింగ్ నేర్పించినాడు డ్రైవర్, ఆడ ఇన్స్ట్రక్టర్ కూడా సెల్ ఫోన్ మాట్లాడుతూ వాడు నేర్పుతాడు. ఇప్పుడు అదే చెప్తున్నాను కదా, యాక్సిడెంట్ కానంత వరకు మాకేం కాదని ధీమా ఉంటుంది. అయిన తర్వాత మాత్రము అందరినీ ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేస్తారు. అయినాక మాత్రం వాడి వైపు మిస్టేక్ చూపించుకోడు. ఇప్పుడు నిర్లక్ష్యం, అధికారుల నిర్లక్ష్యం అని తర్వాత చెప్తారు. కానీ ప్రజలందరూ తెలుసుకోవాలి, ఎందుకంటే యాక్సిడెంట్ అయితే ఎవరు తెలియదు. ఇప్పుడు జస్ట్ అది క్షణంలో జరిగే సంఘటన మనం కాబట్టి జరగదని. కార్గిల్ వార్ కన్నా దీంట్లో ఎక్కువ మంది చనిపోతున్నారు. అవును, మర్డర్స్ కంటే కూడా ఎక్కువ మంది చనిపోతున్నారు అట్లా. సార్ మెదక్లో మీరు చేస్తున్న టైంలోనే ఆ కరోనా టైంలో కూడా మీ వాళ్ళందరినీ మోటివేషన్ చేయడం, ఆ కార్యక్రమం కూడా మీద ఉంది. సంగారెడ్డిలో ఉన్నప్పుడే ప్రపంచం అంతా లాగానే అక్కడ కూడా కోవిడ్ కేసెస్, సిటీ పక్కన ఉండడము, స్టేట్ బార్డర్ ఉండడము, మళ్ళీ బార్డర్స్ దగ్గర రెస్ట్రిక్షన్స్ దాన్ని ఎన్ఫోర్స్ చేయాల్సిన బాధ్యత మా మీదనే ఉంది. ఇప్పుడు బీదర్ జిల్లాతోని బార్డర్ కాబట్టి అక్కడ మళ్ళీ రాకుండా, వెహికల్స్ రాకుండా తనిఖీ చేయాల్సిన ఆ బర్డను. ఇట్లా కోవిడ్ టైంలో మొత్తం అంతటా దేశం అంతటా ఉన్నట్టే అంతటా మేము కూడా చాలా ఒత్తిడికి లోనయ్యాం. ముఖ్యంగా లాక్డౌన్ టైంలో లాక్డౌన్ ఇంప్లిమెంట్ చేయాల్సింది పోలీస్ డిపార్ట్మెంటే. కాబట్టి ఆ టైంలో ఓవైపు పబ్లిక్ ఏమో, ముఖ్యంగా పటాన్చేరు ఏరియాలో ఫార్మా ఇండస్ట్రీస్ ఉంటాయి అన్నీ, మళ్ళీ వాళ్ళకు ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉంటాయి, వాటిలకు పాస్లు ఇవ్వాలి. మళ్ళీ ఇట్లా అన్నీ ఒకవైపు ఏమో లాక్డౌన్ ఇంప్లిమెంట్ చేయాలి, ఒకవైపు ఏమో పాస్లు ఇవ్వాలి. ఇట్లా నిజంగా చాలా టఫ్ టైం అది. ఇంకా అక్కడ ఉన్నప్పుడే ఐఐటి
హైదరాబాద్ కన్స్ట్రక్షన్ కొరకు ఒక 2500 మంది వర్కర్స్ క్యాంప్ ఉండే. అవును. వర్కర్స్ క్యాంప్ ఉంటే వాళ్ళంతా బీహారు వేరే స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఐఐటి కన్స్ట్రక్షన్ కొరకు వచ్చారు. ఈ లాక్డౌన్ టైంలో అక్కడ ఇరుక్కుపోయారు వాళ్ళు. ఒకరోజు సడన్గా వాళ్ళు వైలెంట్గా తయారయ్యి మొత్తం ప్రాపర్టీ అంతా డ్యామేజ్ చేశారు. బానూరు లిమిట్స్ అనుకుంటాం. ఐఐటి దగ్గర, అది బానూరు కంది దగ్గర, రూరల్ సంగారెడ్డి రూరల్ కంది దగ్గర. అది ఇమ్మీడియట్గా అది కొంచెం బాగా సెన్సేషనల్ అయింది. ఇక అప్పుడే మళ్ళీ ప్రభుత్వం తరపున ట్రైన్స్ పెట్టి లేబర్ బయట రాష్ట్రంలో నుంచి సంబంధించిన అందరినీ వర్కర్స్ అందరినీ ప్రభుత్వం ద్వారానే ట్రైన్లలో పంపడం జరిగింది. అదంతా మళ్ళీ మేమే జిల్లా పోలీసే మేమంతా వాళ్ళందరినీ తీసుకెళ్ళడము, ట్రైన్లు ఎక్కియడము అదంతా చేయడం జరిగింది. సార్ అది యాక్చువల్గా లేబర్ డిపార్ట్మెంట్ పని కదా, పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు టేకప్ చేసింది? అంటే ఇక కోవిడ్ టైంలో కదా అది, ఇక అది మళ్ళీ వాళ్ళందరినీ హ్యాండిల్ చేయాలంటే చాలా లేబర్ డిపార్ట్మెంట్ దగ్గర స్టాఫ్ ఉండరు కదా వాళ్ళు. అది కాబట్టి మేమే అందరికీ, పోలీస్ అనగానే కొంచెం కంట్రోల్ ఉంటాడు, మా దగ్గర సఫిషియెంట్ స్టాఫ్ ఉంటాయి కాబట్టి వాళ్ళందరినీ బస్సులలో తీసుకెళ్ళి రైల్వే స్టేషన్స్ కూడా డిఫరెంట్ రైల్వే స్టేషన్స్ ఉన్నాయి, వెళ్ళి ఎక్కించడం జరిగి అది కూడా ఒక పెద్ద ఎక్సర్సైజ్ అయింది వాళ్ళని పంపడం కోవిడ్ టైంలో. మళ్ళీ అది అప్పుడు కేసెస్ బాగా పీక్లో ఉన్న టైంలో మాకు కూడా రిస్క్ అది. అవును, వాళ్ళకి ట్రైన్ ఎక్కించారు, వాళ్ళకి మళ్ళీ దాంట్లో వాటర్ బాటిల్, బిస్కెట్ ప్యాకెట్లు, ఫుడ్ ప్యాకెట్స్ కూడా ఇచ్చారు. అది మళ్ళీ కోవిడ్ కేసెస్ రిపోర్ట్ అవుతున్న టైం. అవును, ఒకసారి ఏదో మేము వెళ్ళాము అక్కడ నాగులపల్లి రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళాము. వట్టినాగులపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళి ఎక్కిస్తే అప్పుడు అక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరూ మాట్లాడుకున్నాం. నెక్స్ట్ డే చూస్తే ఆయనకు పాజిటివ్ అని తెలిసింది. అంత ముందు రోజు మేము అందరం కలిసి తిరిగినాం, కలిసి మాట్లాడినాం. లక్కీగా నాకేం రాలేదు, కానీ అట్లా ఎవరికి పాజిటివ్ ఉందో తెలియదు ఆ టైంలో. లేబర్ వర్కర్స్లో ఎవరికి పాజిటివ్ ఉందో తెలియదు, ఆఫీసర్స్లో ఎవరికి పాజిటివ్ ఉందో తెలియదు. ఆపరేషన్ టైంలో మా ఒక ఇన్స్పెక్టర్ వచ్చిండు, సిటీ నుంచి కొంతమంది వర్కర్స్ని తీసుకొని వచ్చిండు. నెక్స్ట్ డే ఆ ఇన్స్పెక్టర్కి పాజిటివ్ అని తెలిసింది. అంతకుముందు నైట్ మేమంతా కలిసి మాట్లాడినాం, కలిసి తిరిగినాము. అంటే మాస్కులు పెట్టుకున్నాము, కానీ అట్లా మళ్ళీ వైపు పాజిటివ్ ఉన్నాయి. అంటే అప్పుడు అదంతా ఫస్ట్ వేవ్ టైంలో భయం ఎక్కువ ఉండే కోవిడ్ అంటే. ఇప్పుడంటే భయం లేదు, అప్పుడు ఫస్ట్ వేవ్ టైంలో చాలా భయం ఉండే కోవిడ్ అంటే. అట్లా అన్నీ అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఓకే, సంగారెడ్డి తర్వాత అండి? సంగారెడ్డి తర్వాత మొన్న ఆగస్టులో ఇక్కడ రామగుండం కమిషనర్గా వచ్చాను. ప్రమోషన్, ఇన్స్పెక్టర్ ఐజీ కూడా అయినా. డిఐజీ ర్యాంక్లోనే వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఐజీ ప్రమోషన్ వచ్చింది. ఓకే సార్, రామగుండం ఫైనల్ అండి. రామగుండంలో మీరు వచ్చేసరికి ఒక ఏరియా అంటే ఒకప్పుడు రామగుండం వేరు, ఇప్పుడున్న రామగుండం వేరు. ఇక్కడ పరిస్థితులు తీసుకుంటే ఒకవైపు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ బోర్డర్ నుంచి వాళ్ళు వస్తుంటారు పార్టీ మెంబర్స్, మీకు అర్జున్గుట్ట ఆ ప్రాంతం అంతా. వాటిని కంట్రోల్ చేయడానికి ఏ విధంగా ఉన్నారు? రెండు, ఇక్కడ ఎక్కువగా కనిపించే క్రైము, నకిలీ విత్తనాలు. రెండు, మూడోది ఇటీవల కాలంలో పెద్దపల్లి, మంచిర్యాలలో భూముల రేట్లు పెరగడం, దాంతో ఇక్కడ కూడా ల్యాండ్ డిస్ప్యూట్స్ ఎక్కువగా వస్తుంటాయి. మూడు, నాలుగోది ఈ ముసుగులో రౌడీజం ఒకటి పెరుగుతుంటుంది. ఈ నాలుగిటి మీద మీ ఫోకస్ ఏ విధంగా? అయితే ఇప్పుడు రామగుండం మీరు అన్నట్టు ఒకప్పుడు మీరు అన్న సమస్యలు అన్నీ ఉండేటివి, కానీ ఇప్పుడు మాత్రం రామగుండం ఏరియా అంటే ఇప్పుడు నా కమిషనరేట్లో పెద్దపల్లి జిల్లా, మంచిర్యాల జిల్లా, 2 జిల్లాలు అన్నట్టు. ఈ 2 జిల్లాలు ఉన్నాయి. ఒకప్పుడు పోల్చుకుంటే ఇప్పుడున్న ప్రశాంత పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఇదంతా మెయిన్ ఏంటంటే సింగరేణి కోల్ బెల్ట్ ఏరియా. ఇదంతా మొత్తం టోటల్గా కోల్ బెల్ట్ ఏరియా. కోల్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, పవర్ ప్లాంట్స్ అవన్నీ ఉన్నాయి, సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. అయితే ఒకప్పుడు ఉన్నంత సమస్య ఇప్పుడు లేదు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కూడా, రిజర్వాయర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఎల్లంపల్లి రిజర్వాయరు, సుందిల్లా రిజర్వాయరు, ఇవి గోదావరి, ఇవన్నీ ఇంకా కొన్ని నంది మేడారం పంప్ హౌస్, ఇట్లా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈ మధ్యన కొత్తగా వచ్చింది. ఇట్లా ఇంపార్టెంట్ ఎకనామికల్ యాక్టివిటీస్ హైదరాబాద్ తర్వాత తెలంగాణలో ఇంకా ఇంపార్టెంట్ ఎకనామికల్ యాక్టివిటీస్ ఉన్నది ఇక్కడ, ప్లస్ కొత్తగూడెం, పాల్వంచ, ఈ కోల్ బెల్ట్ ఏరియా. అయితే ఇప్పుడు నక్సల్స్ ప్రాబ్లమ్, ఇప్పుడు వాళ్ళ కదలికలు అట్లాంటివి అయితే ఇప్పుడు లేవు ప్రస్తుతము. అయినా కూడా ఇప్పుడు మాకు గడ్చిరోలి జిల్లా, ఇక్కడ నుంచి ఒక 1 అవర్లో గడ్చిరోలి జిల్లా స్టార్ట్ అవుతుంది. చెన్నూరు దాటితే అది గడ్చిరోలి జిల్లా. కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ విషయంలో అప్రమత్తంగా ఉన్నాం, కానీ ప్రజెంట్ అయితే ఎట్లాంటి కదలికలు లేవు వాళ్ళవి. తెలంగాణ రాష్ట్రంలోకి అయితే ఇటువైపు అయితే ఎట్లాంటి కదలికలు లేవు. ఇంకా కోల్ బెల్ట్ ఏరియా ఉంది.
కోల్ బెల్ట్ ఏరియాలో ఒకప్పుడు రౌడీయిజము ఇట్లా చాలా ఉండేటివి, మర్డర్లు, రౌడీయిజం అట్లా ఉండేది. ఇప్పుడు ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు అంతా ఆ స్థాయిలో లేదు. అయినా కూడా ఇప్పుడు కమిషనరేట్ అయింది. ఇప్పుడు ఇంతకుముందు ఇక్కడ ఎవరు ఒక ఎస్పీ కూడా ఉండేవారు కాదు. ఉమ్మడి జిల్లాలు ఉన్నప్పుడు కరీంనగర్లో లేదంటే ఆదిలాబాద్లోనే ఎస్పీ ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఇక్కడ ఒక డిఎస్పీ ఆఫీసర్, ఇక్కడ ఒక డిఎస్పీ ఆఫీసర్, మంచిర్యాలలో ఒక డిఎస్పీ ఆఫీసర్ ఉండేది, బెల్లంపల్లిలో ఒక అడిషనల్ ఎస్పీ ఉండేది. కాబట్టి అప్పుడు పోలీస్ శాఖ తరఫున ఎంత అధికారులు ఉండి ఇట్లా ఉండేది కాదు. ఇప్పుడు కమిషనరేట్ అయిన తర్వాత ఇప్పుడు ఒక సీనియర్ ర్యాంకు ఐపీఎస్ ఆఫీసరు, డీసీపీలు, మంచిర్యాలకు ఒక డీసీపీ, పెద్దపల్లికి ఒక డీసీపీ, ఓఎస్డి, కమిషనరేట్ కొంచెం కమిషనర్ అంటే కొంచెం అధికారాలు, కొంచెం కొన్ని డిసిషన్స్ తీసుకోవచ్చు ఉన్నప్పుడు. కాబట్టి ఇప్పుడు కొంచెం ఈ దృష్టి పోలీసింగ్ అనేది ఎక్కువైంది. కాబట్టి ఇప్పుడు అట్లాంటి సమస్యలు ఏం లేవు. నేను వచ్చిన తర్వాత ఎట్లాంటి సెన్సేషనల్ ఇన్సిడెంట్స్ కానీ ఎట్లాంటివి ఏం జరగలేదు ఇప్పుడు. కాబట్టి అట్లాంటి సమస్యలు ఒకప్పుడు ఉన్నట్టు సమస్యలు అయితే ఇప్పుడు లేవు. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు పవర్ ప్లాంట్స్, సింగరేణి యాక్టివిటీస్ అన్నీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్. ల్యాండ్ రేట్లు పెరిగిపోవడంతో సివిల్ డిస్ప్యూట్స్ ఎక్కువ అవుతాయి. అంటే సివిల్ డిస్ప్యూట్స్ ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో, మంచిర్యాలలో, పెద్దపల్లిలో, గోదావరి కానీ అంటే అంతా సింగరేణి ల్యాండ్సే ఉంటాయి. ఇక్కడ పెద్దగా గోదావరి కానీ ఏం లేవు. కొంచెం ఉన్నాయి కానీ అవంతా పెద్ద అంటే గతంలో అమ్మిన వారే మరొకసారి అమ్మడానికి రేట్లు పెరిగాయి కాబట్టి అమ్మడం అట్లా ఏం లేదు. డిస్ప్యూట్స్ ఉన్నాయి, ఇంపర్సనేషన్, చీటింగ్ అట్లాంటివి ఏం లేవు ఇక్కడ. మంచిగా ఓన్లీ బౌండరీ డిస్ప్యూట్స్, అట్లా ఓనర్షిప్ గురించి డిస్ప్యూట్స్ ఉన్నాయి. అంత పెద్దగా హైదరాబాదుతో పోల్చుకుంటే అయితే అంత పెద్ద సమస్య, అంత పెద్ద ల్యాండ్ ఇష్యూస్ అయితే ఏం లేవు ఇక్కడ. ఓకే. ఇక్కడ నకిలీ విత్తనాలు వ్యాపారం. నకిలీ విత్తనాలు అంటే ఓన్లీ పత్తికి సంబంధించినంత. ఇప్పుడు పెద్దపల్లి అంతా ప్యాడీ ఏరియా, అంతా వరి వేస్తారు పెద్దపల్లిలో. ఓన్లీ బెల్లంపల్లి సైడ్ మాత్రం పత్తి ఏరియా. అక్కడ మాత్రం ఈ నకిలీ కాదు, హెచ్టీ కాటన్ అని ఉంటాయి. అందులో వెరైటీ కాటన్లోనే హెచ్టీ కాటన్ అని ఉంటుంది. ఆ విత్తనాలు అవి గవర్నమెంట్ బ్యాన్ చేసింది, అవి వేయొద్దని. కానీ ఆ బ్యాన్ చేసినా కూడా రైతులు అవి వేస్తే ఏంటంటే కలుపు మొక్కలు గ్లైఫోసైట్ వేస్తే చనిపోతాయి. ఇక చీప్ లైఫ్, అలా లేబర్ ఖర్చు లేకుండా కలుపు మొక్కల్ని తీసేయచ్చు అన్నట్టు. అందుకే రైతులు ప్రిఫర్ చేస్తారు దాన్ని, హెచ్టీ కాటన్ని. అది ఒక్కటి ప్రాబ్లం ఉంది. అయితే కేసులు కూడా పెట్టడం జరిగింది. ఈ సీడ్స్ అన్ని అక్కడ మహారాష్ట్ర నుంచి వచ్చి డైరెక్ట్ రైతులకు ఇచ్చిపోతారు అన్నట్టు. అయితే టాస్క్ ఫోర్స్, జాయింట్ టీమ్స్ అన్నీ పెట్టాము. అది ఒక బెల్లంపల్లి ఏరియా. సీఎం గారు కూడా చెప్తున్నారు కదా, నకిలీ విత్తనాలు అమ్మిన వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టమంటున్నారు. ఇక్కడ పీడీ యాక్ట్ పెట్టాము. లాస్ట్ ఇయర్ కొంతమంది మీద పీడీ యాక్ట్స్ పెట్టడం జరిగింది. అయితే ఈసారి పీడీ యాక్ట్ పెట్టేటంత పెద్ద నేరాలు జరగలేదు. అయినా కూడా తనిఖీలు చేస్తున్నాము. అగ్రికల్చర్ ఆఫీసర్స్ అంతా షాప్స్ కూడా మేము తనిఖీలు చేస్తున్నాం. సార్, ఇప్పుడు పబ్లిక్కి మీరైతే ఇక్కడ ప్రశాంతంగా ఉంది, గతంలో ఉన్న సమస్యలు అయితే లేవు అని చెప్తున్నారు. కానీ ట్రాఫిక్ వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారు, మర్డర్ వల్ల కానీ మీరే, ఎందుకంటే మీ రికార్డ్స్ కూడా చెప్తున్నాయి కాబట్టి. రామగుండం కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ మీద ప్రజలకు ఎలాంటి అవగాహన కల్పిస్తారు? ట్రాఫిక్ ప్రమాదాలు తగ్గించడానికి మీ దగ్గర ఉన్న ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? అంటే ఇక్కడ ప్రమాదాలంటే ఇప్పుడు నేషనల్ హైవే ఉంది. ఇప్పుడు రాజీవ్ రహదారి 4 లేన్ రోడ్డు. మంచిర్యాల నుంచి ఇప్పుడు చంద్రాపూర్కి కూడా ఆ రోడ్డు 4 లేన్ రోడ్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఆ 4 లేన్ అయితే కూడా యాక్సిడెంట్స్ తగ్గే అవకాశం ఉంది. ఇంకోటి ఇప్పుడు మంచిర్యాల నుంచి గ్రీన్ హైవే అని మంతని మీదుగా వరంగల్ నుంచి విజయవాడకి ఒక కొత్త నేషనల్ హైవే అవుతుంది. ఈ రోడ్స్ మనకు 4 లేన్ చేస్తే చాలా వరకు యాక్సిడెంట్స్ తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ రోడ్స్ వర్క్స్ అన్ని కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఓకే, రోడ్లు విస్తీర్ణ అవుతున్నాయి. దాన్ని చూసి పబ్లిక్ ఇంకొంచెం ఫ్రీగా రాంగ్ రూట్లో రావడం, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడం, డ్రంక్ అండ్ డ్రైవ్ యూజ్ చేస్తున్నారు. మెయిన్ ఇక్కడ ప్రాబ్లం డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఎక్కువ. కొంచెం విలేజెస్ కొద్దిగా అవేర్నెస్ తక్కువ, తాగి నడపడం అనేది ఎక్కువ ఉంది ఇక్కడ. డ్రంక్ అండ్ డ్రైవింగ్తోనే మ్యాక్సిమం వెహికల్స్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. నెక్స్ట్ ఓవర్ స్పీడ్, ఈ రెండింటితోనే అవుతున్నాయి. కాబట్టి మేము డ్రంక్ అండ్ డ్రైవింగ్ కోవిడ్ వల్ల మధ్యలో కొద్ది రోజులు మేము ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ అనేది కొద్దిగా డిస్కంటిన్యూ అయింది. మళ్ళీ స్టార్ట్ చేస్తే కానీ అయినా కూడా పబ్లిక్లో అవేర్నెస్ రావాలి. కొన్ని మేము షార్ట్ ఫిలిమ్స్ అవన్నీ చేసి చూపిస్తున్నాము. అదొక్కటే కొంచెం డ్రంక్ అండ్ డ్రైవింగ్ అనేది ఒకటి కంట్రోల్ చేస్తే రోడ్ యాక్సిడెంట్స్ చాలా వరకు తగ్గుతాయి. సార్, ఫైనల్గా మీరు వచ్చినప్పటికీ పోలీస్ డిపార్ట్మెంట్కి ఇప్పటికి మార్పు అనేది కనిపిస్తుందండి.
అంటే పబ్లిక్ పెరుగుతున్నారు, జనం పెరుగుతున్నారు కాబట్టి మన సంస్కరణలు పెరుగుతున్నాయి, టెక్నాలజీ పెరుగుతుంది, ఇవన్నీ ఉన్నాయి. పబ్లిక్కి పోలీస్కి మధ్యన గ్యాప్ ఉందంటారా, పెరిగిందంటారా, తగ్గిందంటారా? ఒకవేళ తగ్గితే ఎందుకు, పెరిగితే ఎందుకు? ఇప్పుడు గ్యాప్ తగ్గిందనవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేను జాబ్లో జాయిన్ అయినప్పుడు అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. ముఖ్యంగా 3 రెవల్యూషన్స్ ఈ మధ్యకాలంలో వచ్చినాయి. 3 రెవల్యూషన్స్. ఒకటి ఫస్ట్ నేను చెప్పినట్టు సెల్ ఫోన్ ఒకటి, టీవీలు ఒకటి, కేబుల్ టీవీ ఆర్ ఎలక్ట్రానిక్ మీడియా అవన్నీ. నెంబర్ 3 ఈజ్ ఇంటర్నెట్. ఈ 3 రెవల్యూషన్స్ వచ్చిన తర్వాత మొత్తం ప్రపంచంలోనే మార్పులు వచ్చేసినాయి. పోలీస్ డిపార్ట్మెంట్ మీద కూడా చాలా మార్పులు వచ్చినాయి. దాని ప్రభావం చాలా ఎక్కువ ఉంది మా మీద. ఒకప్పుడు మేము మాన్యువల్గా ఇంట్రాగేషన్ చేసి నేరస్తుని కొట్టి వాడిని టార్చర్ చేస్తే కానీ చెప్పాడు వాడు. ఇప్పుడు మాకు అవసరం లేదు, వాడే చెప్పేస్తాడు. లేదు, టెక్నాలజీ చెప్తుంది కదా. టెక్నాలజీ ఇప్పుడు అంతా మేము టెక్నాలజీ మీదనే డిపెండ్ అవుతున్నాం. సీసీ కెమెరాలు కావచ్చు, సెల్ ఫోన్ కావచ్చు, కాల్ డీటెయిల్స్, ఇంకెట్లా మా కొన్ని యాప్స్ ఉన్నాయి మా డిపార్ట్మెంట్. వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ అవన్నీ మేము డేటాబేస్ తయారు చేసుకుంటున్నాం. ప్రీవియస్ నేరాలు, సెల్ ఫోన్ డేటాబేసు, ఫింగర్ ప్రింట్ డేటాబేసు, ఇట్లా అన్ని డేటాబేసులు తయారు చేసుకున్నాం మేము. కాబట్టి వాడు చెప్పకుండా చాలు మాకు ఇక్కడ మా కంప్యూటర్సే చెప్పేస్తాయి, తన చరిత్ర అంతా చెప్పేస్తాయి. అట్లా మేము ఇప్పుడు మా ఫోకస్ అంతా టెక్నాలజీ మీదనే ఉందన్నట్టు. టెక్నాలజీ మీద ఉండడం వలన పబ్లిక్తోని కూడా సోషల్ మీడియా ద్వారా పబ్లిక్తోని మేము ఇంటరాక్ట్ అవ్వడము. పబ్లిక్ కూడా మాకు ఇంతకుముందు స్టేషన్కి రావాల్సి వచ్చేది, ఇప్పుడు స్టేషన్ రావాల్సిన అవసరం లేదు. మాతో ఇంటరాక్ట్ అవ్వచ్చు, మాకు ఆన్లైన్ కంప్లైంట్ పంపవచ్చు, సోషల్ మీడియా ద్వారా కూడా చేయవచ్చు. ఈ విధంగా మాకు పబ్లిక్తో ఇంకా దగ్గర అయినామని అనిపిస్తుంది మాకు. ఓకే సార్, సోషల్ మీడియా అని కాకుండా టెక్నాలజీ మీద ఎక్కువగా ఫోకస్ పోలీసు వెళ్తుంది, తెలంగాణ పోలీస్, దాంట్లో డౌటే లేదు. కానీ దానివల్ల హ్యూమన్ ఇంటెలిజెన్స్ని మనం నెగ్లెక్ట్ చేస్తున్నామా ఏమో అన్నది ఒక ప్రశ్న వస్తుంది. అంటే దానికి కూడా హ్యూమన్ ఇంటెలిజెన్స్ కావాల్సిందే. టెక్నాలజీ యూజ్ చేసుకోవాలన్నా కూడా మరి ఇంటెలిజెన్స్ ఉండాల్సిందే. అంటే గతంలో మీరు డిపార్ట్మెంట్కి వచ్చే టైంలో ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందంటే ఖచ్చితంగా పబ్లిక్ సపోర్ట్తోనే, ఇన్ఫార్మెంట్ నెట్వర్క్తోనే మీరు కేసు బ్రేక్ త్రూ చేసేవారు. అప్పుడు ఇలాంటి ఫోన్స్ కానీ ఏమి లేవు కాబట్టి. ఇప్పుడు మీకు టెక్నాలజీ ఉన్నాయి, పబ్లిక్తో ర్యాపో తగ్గుతుంది కదేమో అని. అంటే ఇంతకుముందు నేరాలలో కూడా మార్పు వచ్చేసింది, నేరస్తుల్లో కూడా చేంజ్ వచ్చింది. ఇంతకుముందు నేరస్తులు డైరెక్ట్ వచ్చి కొట్టి తిట్టి తీసుకెళ్లే వాళ్ళు. ఇప్పుడు అవసరం లేదు. నేరస్తులు ఎక్కడనో ఢిల్లీలో ఉండి, సైబర్ క్రైమ్ ఢిల్లీలో ఉండి ఫోన్లు చేసి మన అకౌంట్లో ఉన్న పైసలు తీసుకెళ్ళిపోతున్నారు. లేదంటే మ్యాక్సిమం వస్తే మనం లేనప్పుడు వచ్చి తాళం బ్రేక్ చేసి తీసుకెళ్ళిపోతున్నారు. వాళ్ళు డైరెక్ట్ వచ్చి నేరస్తుని వచ్చి కొట్టి పరిస్థితి ఇప్పుడు లేవు. నేరస్తుల్లో కూడా మార్పు వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు ఒకప్పుడు ఏమో పబ్లిక్ చూసేవాళ్ళు, వాళ్ళని గుర్తుపట్టేవాళ్ళు, వాళ్ళ ఉండేటి. ఇప్పుడు అవసరం లేదు, ఇప్పుడు అంతా అట్లాంటి పరిస్థితులు లేదు. కాబట్టి నేరస్తుల్లో మార్పు వచ్చింది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి పోలీసు ఏం చేయాలండి? నేరస్తుల్లో మార్పు అంటే నేరాలలో కూడా మార్పు వచ్చేది. ఫస్ట్ ట్రెడిషనల్ క్రైమ్ ఉండేది, అవును, అప్పుడు మనకి అన్ని బాడీ ఎఫెన్స్, ఆడియో వీడియోని గుర్తుపట్టాలి. తర్వాత వైట్ కార్ అఫెన్స్. ఇప్పుడు సైబర్ క్రైమ్లో నేరస్తులు మనం చూడక్కలేదు, మన దగ్గర రాడు, వాడు మొత్తం ఊడ్చుకెళ్ళిపోతాడు. అప్పుడు టెక్నాలజీ మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మరి ఇక అప్పుడు టెక్నాలజీ తప్పితే వాడు టెక్నాలజీ యూజ్ చేసినప్పుడు మనం కూడా టెక్నాలజీతోనే మన వైపు నుంచి చూస్తాం. పబ్లిక్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే సైబర్ క్రైమ్ వస్తుంది కాబట్టి ఇప్పుడు అందరూ బ్రెయిన్ యూజ్ చేస్తున్నారు. నేరస్తుడు కూడా ఇంతకుముందు బాడీ యూజ్ చేసి వచ్చి చాలా నైట్ టైంలో వచ్చి ట్రెడిషనల్ క్రైమ్ తీసుకుంటే ఈ క్రిమినల్ గ్యాంగ్స్ ఉన్నాయి, స్టూవర్ట్పురం క్రిమినల్ కావచ్చు, పార్ది గ్యాంగ్ కావచ్చు, వాళ్ళు నైట్ టైంలో వస్తారు, వచ్చి ప్రిపేర్ అవుతారు, మొత్తం కలర్ వేసుకొని ఆయిల్ రుద్దుకొని వచ్చి అట్లా అన్నీ ప్రిపేర్ అయ్యి మాన్యువల్గా వచ్చి కొట్టి తీసుకెళ్ళేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కూడా చేంజ్ అయిపోయారు, వాళ్ళు కూడా అట్లా రావట్లేదు, వాళ్ళు కూడా చీటింగ్ బిజినెస్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు చాలామంది వదిలేశారు, వాళ్ళకు అందరికీ జాబ్స్ వస్తున్నాయి, ఇప్పుడు వెళ్ళిపోయారు. కొందరు ఏం చేశారు, చీటింగ్లోకి వెళ్ళిపోయారు, అటెన్షన్ డైవర్షన్ అని అట్లా చీటింగ్ బిజినెస్ చేయడం మొదలుపెట్టారు. లేదంటే మ్యాక్సిమం వస్తే నైట్ తాళాలు వేసి అంత రిస్క్ కూడా తీసుకోవట్లేదు వాళ్ళు కూడా అంత వాళ్ళకి అర్థమైంది, పోతే డైరెక్ట్ పోతే దొరికిపోతాము అని, వాళ్ళకు టెక్నాలజీ కెమెరాలలో పడిపోతామని వాళ్ళకు కూడా తెలిసిపోయి వాళ్ళు కూడా అంత వాళ్ళు కూడా బ్రెయిన్ యూజ్ చేస్తున్నారు, వాళ్ళు కూడా తెలివిగా ఆలోచించి వాళ్ళు పనిచేస్తున్నారు.
కాబట్టి ఇప్పుడు మనం కూడా అలా బ్రెయిన్ యూజ్ చేసి జాగ్రత్తలు ఎట్లా చేస్తారో దానికి తగ్గట్టుగా మనం కూడా మార్పు రావాలి. వచ్చి పబ్లిక్ కూడా ఏంటంటే ఇప్పుడు అంతా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కాబట్టి ఈ ఆన్లైన్ క్రైము ఇప్పుడు ఇళ్లలో క్యాష్ పెట్టుకోవడము అట్లాంటివి చేయకుండా ఇప్పుడు అంతా డిజిటల్ ట్రాన్సాక్షనే కాబట్టి వాటిలో చేసుకోవాలి. సైబర్ క్రైమ్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు రామగుండం కమిషనరేట్ ఏరియాలో ఎక్కువగా ఇప్పుడిప్పుడే ఫైనాన్షియల్గా డెవలప్మెంట్ ఎకనామిక్ అంతా పెరుగుతుంది కాబట్టి ఇక్కడ కూడా సైబర్ క్రిమినల్స్ ఇక్కడ కూడా వాళ్ళే అవకాశం కనిపిస్తుంది ఫ్యూచర్లో. అటువంటి సైబర్ క్రైమ్ ఇక్కడ జరగకుండా ఉండాలంటే పబ్లిక్ మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఇప్పుడు సైబర్ క్రైమ్కి ఒక ఏరియా అంటూ ఏం లేదు. వాళ్ళు ఫోన్ చేస్తారు, ఆ ఫోన్ ఎక్కడో అడ్రస్ వాళ్ళకు కూడా తెలియదు. వాళ్ళు ఎక్కడ మీ దగ్గర సైబర్ క్రైమ్ ఉందండి, కేసు అవుతున్నాయా? అవుతున్నాయి. ఇక్కడ అందరికీ ఎక్కువ అవుతున్నాయి, తక్కువ అవుతున్నాయి? మామూలుగా రెగ్యులర్గా అంతటా ఎట్లా అవుతుందో అట్లా రిపోర్ట్ అవుతున్నాయి. ఇక్కడ కూడా రిపోర్ట్ అవుతుంది. ఇక్కడ ఓటీపీ ఫ్రాడ్స్, OLX ఫ్రాడ్స్ జరగకుండా మీ పబ్లిక్ ఏం చెప్తారు? నేను ఎవ్రీ సాటర్డే నాడు ప్రెస్ ద్వారా అందరికీ ఆ వారంలో ఏమేం సైబర్ అఫెన్సెస్ అయినాయో అన్ని అన్నీ ఎట్లా జరిగినాయో చెప్పి పబ్లిక్ని ఏ విధంగా ఉండాలనేది ఎవ్రీ సాటర్డే నాడు నేను ఒక ప్రెస్ నోట్ ఇస్తున్నాను. ఇచ్చి సోషల్ మీడియా ద్వారా కూడా ప్రచారం చేస్తున్నాను. జరిగిన అఫెన్సెస్ గురించి చెప్తున్నాను. ఈ తరహా జరగచ్చు. సోఫేలో ఇట్లా మోసపోయిండు, ఈ వారంలో జరిగిన సంఘటనలు ఇవి, ఏ విధంగా మోసపోయిండో చెప్పాను నేను. ఈ వారం వార్తల్లాగా అది చూసి మీరు గుణపాఠం నేర్చుకోండి. మీరు అక్కడ చేసిన తప్పులు మీరు చేయొద్దు అని అట్లా ఎవ్రీ వీక్ నేను మీడియాకి ఇస్తున్నాను. సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేస్తున్నాను. ఇంకోటి అయినా వెంబడే మాకు పోర్టల్ ఉంది. అందులో కంప్లైంట్ ఇస్తే మేము ఇమ్మీడియట్ అకౌంట్ ఫ్రీజ్ చేసేస్తాం. అమౌంట్ ఇమ్మీడియట్గా ఖర్చు పెట్టకుండా ఉంటే అకౌంట్ ఫ్రీజ్ చేసేస్తాం. చేసి మళ్ళీ ఆ మనీ మళ్ళీ వాపస్ తెప్పించి కంప్లైంట్కి ఇచ్చేస్తాం. అచ్చా సార్, ఫైనల్ క్వశ్చన్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్? పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చే వాళ్ళకి చాలా ఇది పోలీస్ అనేది డిపార్ట్మెంట్ అనేది ప్రపంచంలో ఏ దేశంలో అయినా సరే పోలీస్ అనేది మస్ట్. అది పోలీస్ డిపార్ట్మెంట్ లేకుండా ఏ దేశం లేదు. సొసైటీకి అది మస్ట్ అన్నట్టు. ఎమర్జెన్సీ ఆర్ ఎసెన్షియల్ ఏదన్నా అనుకోండి. అట్లాంటి ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్కి వచ్చేటప్పుడు నిజంగా ఇంత ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్లో పనిచేయాలంటే డెఫినెట్గా అంటే కొంచెమన్నా మనము ఇంట్రెస్ట్తో రావాలి. ఫస్ట్ మనం ఇంట్రెస్ట్తో వచ్చి అంటే ఇంత న్యాయం చేస్తామా లేదా డిపార్ట్మెంట్, ఎందుకంటే ఇది డిపార్ట్మెంట్ కాదు, పబ్లిక్ ఇది. మరి ఎందుకంటే ఇంత ఇంపార్టెంట్ పోస్ట్ ఇచ్చినప్పుడు మనము రేపు పనిచేసి పబ్లిక్కి పనిచేయాలి. పబ్లిక్ సొసైటీ, ఎంటైర్ సొసైటీ, ఇప్పుడు ఉమెన్ ఉన్నారు, ఎంతోమంది పబ్లిక్ ఇట్లా. కాబట్టి ఆ దృష్టితో రావాలి. మనం ఏదో రిలాక్స్ అవ్వచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, అట్లా వస్తే మాత్రము ప్రాబ్లం ఫేస్ చేస్తారు ఎవరైనా సరే. అట్లా కాకుండా మంచిగా మనం కష్టపడి ఒక సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో వస్తే అందరు తప్పకుండా హ్యాపీగా ఉంటారు ఇక్కడ. ఓకే, ప్రపంచంలోనే అత్యుత్తమ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంట్ అంటున్నారు చంద్రశేఖర్ రెడ్డి గారు. ప్రజలకి నేరుగా సేవ చేయాలంటే ఈ డిపార్ట్మెంట్కి మించిన మరొక ఉద్యోగం లేదంటూ సూచిస్తున్నారు. అటువంటి డిపార్ట్మెంట్కి వచ్చేవాళ్ళు ఒక ప్యాషన్గా రండి, ఒక ఇంట్రెస్ట్గా పనిచేయండి, ప్రజలు మీ సర్వీస్ని ఎప్పుడు గుర్తుంచుకుంటారంటూ చంద్రశేఖర్ రెడ్డి గారు చూపిస్తున్నారు. చంద్రశేఖర్ రెడ్డి గారు జనగాం నుంచి రామచంద్రపురం మీదుగా కర్నూలు, తిరుపతి అన్నీ తిరిగి లాస్ట్కి రామగుండం వచ్చారు. రామగుండంలో ఇప్పుడు ఐజీగా ఉన్నారు. ఆయన ఎంత పెద్ద సంఘటన జరిగినా రిలాక్స్గా ఉండకుండా, ఒకవేళ టెన్షన్ పడకుండా, ఒకవేళ టెన్షన్ పడితే తన సిబ్బంది ఎక్కడ కంగారు పడతారని సూచనలు ఇస్తూ తనలో ఆవేశాన్ని, ఆ బాధని తనలో దాచుకుంటూ కింద సిబ్బందికి సూచనలు ఇస్తూ ఆ కేసుని ముందుకు తీసుకెళ్తుంటారు. అంటే ఒక నైస్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్న చంద్రశేఖర్ రెడ్డి గారితో ఈ వారం ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe ఐ డ్రీమ్స్. For more videos, subscribe I Dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Do watch I Dream.